నమస్తే అందరికీ. సో తెలంగాణ రాష్ట్రంలో ఒక రెండు కీలక పరిణామాలు జరిగినాయి. ఒకటి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్లను 4 కమిషనరేట్లుగా చేసిరు. ఫ్యూచర్ సిటీ అని కొత్త కమిషనరేటు, రాచకొండ పేరు తీసేసి మల్కాజ్గిరి కమిషనరేట్ అని పెట్టినారు. తర్వాత భువనగిరి ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ లిమిట్స్ అన్నిటినీ భువనగిరికి సపరేట్ ఎస్పీని పెట్టడం జరిగింది. సో ఇవి పోలీస్ శాఖలో కీలకంగా ఆ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి మార్పులు. సో ఏంది మరి దీని వెనకాల మతలబ్ ఏంది, ఎందుకు చేస్తూ ఉంది ప్రభుత్వం ఇది? సో వాస్తవానికి వికేంద్రీకరణ జరగాల్సిందే, కానీ ఫ్యూచర్ సిటీ అంటే ఇప్పుడు గుట్టలు, బోర్డులు, రాళ్ళు ఉన్నటువంటి దానికి కూడా ఒక కమిషనరేట్ పెట్టి చేసిరు. సరే, దీంట్లో 4 కమిషనర్లను అపాయింట్ చేసిరు. హైదరాబాద్కు సజ్జనారు, ఆ తర్వాత ఇప్పుడు రాచకొండకున్నటువంటి సుధీర్ బాబు గారిని తీసుకుపోయి అక్కడ ఫ్యూచర్ సిటీకి వేసిరు. ఇంకొక ఆయన రమేష్ అని పెట్టిరు, ఇంకొక ఆయన అవినాష్ మొహంతి. ఈ నలుగురిని పెడితే 4 ఇట్లలో ఒక్క ఆయన కూడా బీసీ లేడు. 4 ఇట్లలో ఒక్క ఆయన కూడా బీసీ లేడు. సజ్జనార్ గారు మేము కమ్మవారితో సమానం అని చెప్పుకుంటారు, వాళ్ళది తెలిసిందే. సరే, లింగాయతులు ఎట్టున్నా కూడా ఒక్క బీసీ లేడు. ఒక్క బీసీ అంటే ఒక్క బీసీ కూడా లేడు. పైపెచ్చు ఇది ఎవరన్నా గుర్తుపట్టగాలని సైబరాబాద్ కమిషనర్ గారు ఎం రమేష్ ఉండు కదా, ఆయన ఒరిజినల్ పేరు ఎం రమేష్ రెడ్డి. రమేష్ అని పెట్టిరు. రమేష్ నియమిస్తున్నామని పెట్టిరు. అంటే మా బీసీ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవ్వరు లేరా? అంటే కమిషనర్కు పనికొచ్చే ఒక్క ఆఫీసర్ కూడా మా బీసీ వర్గాల నుంచి లేడా? 4 కమిషనరేట్లు చేస్తే ఇప్పుడు సుధీర్ బాబు గారు ఉన్నారు, షెడ్యూల్ క్యాస్ట్ సామాజిక వర్గం. అవినాష్ మోహంతి గారు, ఆయన ఏ సామాజిక వర్గం అయినా కానీ ప్రజల మనిషి, అది ఒప్పుకొని తీరాల్సిందే, అంతవరకు ఓకే. కానీ మా బీసీ ఆఫీసర్లకు ఒక్క అవకాశం లేదా? మా వాళ్ళు లేరు. సరే, మా ఎస్సీ ఎస్టీలు అన్న లేరా? ఒక్క ఎస్టీ ఐపీఎస్ అధికారి కూడా పనికి రాలేదా ఇప్పుడు దీనికి? అంటే ఎట్టుబెట్టిగా మీ గుప్పిట్లో ఉండాలి. మా వాళ్ళకేమో చిన్న చిన్న పోస్టులు, చిన్న బుడ్డయి, లా అండ్ ఆర్డర్ కాకుండా చిన్న ఆఫీసులో కూర్చునేటి గివి చిన్న పోస్టులు మా వాళ్ళకు. మీ వాళ్ళకేమో ఇట్లా కమిషనరేట్లు అప్పచెప్పుడు. మరి మా వాళ్ళు లేరా? ఇంకెంతకాలం ఇది? ఇప్పుడు ఏది కంఫర్ట్ ఐఏఎస్ చేస్తారు కదా, కడప రెడ్డి ఆయన చేసిన కానీ తెలంగాణ బీసీ ఆయన చేయలేయినా. మరి ఏందన్నట్టు? అంటే పోలీస్ వ్యవస్థ కూడా మీ గుప్పిట్లోనేనా మొత్తం? ఇక మరి మా వాళ్ళు ఎటుపోవాలి? మా బీసీ ఏది ఏసీపీలు, డీసీపీలు, సిఐలు, వీళ్ళకేమో పనికిరాని చోట పోస్టింగ్లు, మొత్తమే పోస్టింగ్లు ఉన్నాయి. ఇంకా మీరే ఉన్నారా? మరి మా వాళ్ళు ఎటుపోవాలి? వాళ్ళు చదవలేదా? వాళ్ళు ఉద్యోగాలు సంపాదించలేదా? వాళ్ళు కష్టపడలేదా? వాళ్ళకి లా అండ్ ఆర్డర్ తెలియదా? ఓన్లీ మీకు మాత్రమే తెలుసా? మొత్తం ఎక్కడ చూసినా రెడ్లను నింపుతా ఉన్నారు. ఇప్పుడు 3 కమిషనరేట్లల్లా రెడ్డి లేకపోయా 4 చేసి రెడ్డిని తీసుకొచ్చి పెట్టిరు. ఇప్పుడు మా బీసీ ఆఫీసర్లు ఎవరు లేరా? ఐపీఎస్ ఆఫీసర్లు మా వాళ్ళు కాదా? మా వాళ్ళకు అర్హత లేదా? నీ సీఎంఓలో మొత్తం నీ వాళ్ళే. హైదరాబాద్ గుప్పిటు మొత్తం మీ చేతుల్నే. ఇంకా మరి మేము దేనికోసం అయ్యా మీ దాంట్లో ఉన్నది? సామాజిక న్యాయం పోలీస్ వ్యవస్థలో కూడా లేదెందుకు? నువ్వు 42% అంటే గిడి ఇవ్వకపోతే, ఒక కమిషనరేట్ ఇవ్వకపోతే మా వాళ్ళకు. ఈ తెలంగాణలో పుట్టిన బీసీ బిడ్డలు ఎంతమంది లేరు ఐపీఎస్లుగా? వాళ్ళకి ఎందుకు అవకాశం లేదు? కనీసం 20 మందికి తక్కువ కాకుండా ఉంటారు. మరి వాళ్ళకి ఎందుకు అవకాశం లేదు? వాళ్ళు ఇస్తే పెద్దోళ్ళు అవుతారన్నా. కానీ గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి గారు, ఏదో ఒక రోజు మా బీసీ ఐపీఎస్ ఆఫీసర్లు, మా బీసీ డీసీపీలు, ఏసీపీలు, సిఐలు
అత్యంత కీలక స్థానాలలో ఉంటారు, ఉండి తీరుతారు. ఆ రోజు తప్పకుండా వస్తుంది. మీరు ఇన్నేళ్లుగా మా వాళ్ళ పట్ల చూపిస్తున్న వివక్షత ఏదైతే ఉందో ఆ వివక్షతను కూడా ఖచ్చితంగా రూపుమాపుతాం. ఒక్క డీజీపీని చేసినారండి, ఒక్క బీసీనన్న డీజీపీని, ఒక్క సిఎస్నన్న బీసీని చేసిరా? మీరు రాణిస్తారు, మీరు మా వాళ్ళ నాందాక రాణిస్తారు? రానియరు, మీరు ఎట్టి పరిస్థితిలో రానియరు. ఇక మా ఎస్సీ ఎస్టీ సోదరులకు రిజర్వేషన్ లేకపోతే మొత్తం అటు ఆ కమిషనరేట్ గడపలు కూడా దొక్కనియకపోదురు మీరంతా. ఈ నాలుగిటికి సంగతి, 4 కమిషనరేట్లు కేసీఆర్ ఉన్నప్పుడేమో కాదు 2014లో, తర్వాత 14 కంటే ముందు కేసీఆర్ వచ్చినాక, తర్వాత రెడ్డి రేవంత్ ఈయన వచ్చినాక జరిగిన మార్పులు ఏందో చూడరు. హైదరాబాద్లో అప్పుడు హైదరాబాద్, సైబరాబాద్ ఈ 2 పోలీస్ కమిషనరేట్లు ఉండే. వీటి ప్లేస్లో కేసీఆర్ వచ్చి ఏం చేసిండు? హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ అని ఇంకోటి తీసుకొచ్చిండు. 3 పోలీస్ కమిషనరేట్లు చేసిండు. ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేసిండు? హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ అట, ఈ 4 చేసిండు. వీళ్ళకని రాచకొండ అనేది ఈయన ఎగరగొట్టిండు, రాచకొండని లేపేసిండు. ఎందుకు రాచకొండని లేపిండంటే అసలు కేసీఆర్ రాచకొండ అని ఎందుకు పెట్టిండు ఫస్ట్ అది తెలవాలి. రాచకొండ సామ్రాజ్యాన్ని, ఇక్కడే ఉంటుంది రాచకొండ, ఈ సౌటుప్పల్ గుట్టలు దిక్కే రాచకొండ సంస్థానాన్ని పద్మనాయకులు అనేటువంటి వెలమలు పరిపాలించారు. వెలమల సామ్రాజ్యం పేరు రాచకొండ. దానికి రాచకొండ అని వెలమైన కేసీఆర్ పేరు పెట్టుకుండు. ఈ వెలమోన్ పేరు మా దగ్గర ఎందుకు, ఇప్పుడు మా రెడ్డి రాజ్యం కదా అని చెప్పి ఇది కూడా వీకేసిండు. దానికి మల్కాజ్గిరి అని పెట్టిండు ఖాళీగా. చూడరు వాళ్ళ పేర్లు. ఈ పేరుంటే ఆయన ఓడ్చుకోడు, ఆయన పేరుంటే ఈయన ఓడ్చుకోడు. మరి మీ ఇద్దరు పేర్లుంటే మేము ఎట్లా ఓడ్చుకోవాలి? బీసీలం మీ ఇద్దరు అగ్రవర్ణాలే కదా, మరి మేమెందుకు ఓడ్చుకోవాలి? సరే పేర్లు మారినాయి. పేర్లు మారిన తర్వాతనన్నా 4 అయినాయి. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ 4 అయినాయి కదా. ఈ 4 మా ఒక్క బీసీ మొత్తం తెలంగాణలో 151 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. 151 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటే సరే లోకల్ క్యాడర్ వేరే ఉంటుంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి క్యాడర్ వేరే ఉంటుంది. ఇందులో ఎంత కాదనుకున్నా 20 మంది అయితే ఐపీఎస్లు బీసీల నుంచి ఉంటారు. బీసీల నుంచి ఇందులో ఒక్క ఆయన కూడా కాలేదా? ఒక్క ఆయన కూడా ఛాన్స్ లేదా? మీరు గుర్తుపెట్టుకోండి, అగ్రవర్ణ ప్రభుత్వాలు మా అధికారులను సత్వం ఉన్న పని చేయాలన్న కసి ఉన్న మా అధికారులను మీరు కావాలని పక్కకు పెట్టి మీ అగ్రకులాల అధికారులను తీసుకొచ్చి పీఠాల మీద కూర్చున్న పెడుతురు కదా. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రోజు మా బీసీ ఐపీఎస్ ఆఫీసర్లు, మా డీసీపీలు, మా ఏసీపీలు, మా సీఏలు ఖచ్చితంగా బలమైన పోస్టులలోకి వస్తారు. మొత్తం వీళ్ళతో నింపే రోజు అతి త్వరలో ఉంది. ఇంత అన్యాయం మా పట్టబగటీలు. ఇంకా ఇదొకటి ఉంటే ఇప్పుడు ఏంది ఈయన బాధ? ఇప్పుడు 3 ఉన్నాయి. ఈ 3 ఈయన సజ్జనారు ఉండే, ఈయన అవినాష్ మయంతి గారు ఉండే, ఆ తర్వాత ఈయన సుధీర్ బాబు ఉండే. ఈ 3 ఉండే. ఈ 3 ఉంటే రెడ్డి లేడు కదా, మరి ఎట్లా అని రెడ్డి కోసం కొత్తది పుట్టించి ఇప్పుడు రెడ్డిని తయారు చేసి పెట్టినాడు. సైబరాబాద్ ఎం రమేష్ రెడ్డి ఆయన, కానీ రమేష్ అని పెట్టినల్లా. మొన్న మున్సిపల్ కమిషనర్లను కూడా బదిలీ చేసిరు కదా. రెడ్లకు మంచి పోస్టింగ్లు ఇచ్చారు. మళ్ళా రెడ్లకు మంచి పోస్టింగ్లు ఇచ్చి మళ్ళీ అలా పక్కకు రెడ్డి అని కూడా లేకుండా చాలా జాగ్రత్తగా పోస్టింగ్లలో కూడా అట్లా చాలా ఉన్నాయి.
మరి ఇక్కడ హైదరాబాద్ను ఎక్కడ సంపద ఉందో అక్కడ గుప్పిట పట్టుకొని ఉత్తుత్తై పనికిరాని పోస్టింగ్లు మా వాళ్ళకి ఇచ్చినాం కదా అని చెప్పి చూపెడుతుందిక ఏంది దుర్మార్గం? అంటే మా వాళ్ళకి అవకాశాలు రావద్దా? ఇంకా వస్తుంది, మా రోజు కూడా వస్తుంది తప్పకుండా. రాకుండా ఎంత దూరం పోతుంది? మీరు ఎన్ని రోజులు అవమానిస్తారో అవమానించుర్రి, 2028 తర్వాత అది సీన్ రివర్స్ అవుతుంది, ఖచ్చితంగా అయ్యి తీరుతుంది. ఒక్క ఆఫీసర్లు ఇక ఇప్పుడు ఇంకో కొత్త దుకాణం తెరిచింది సార్. మళ్ళా ఏంది? హైదరాబాదు మళ్ళా ఇంకోటి సైబరాబాద్ అనుకుంటా, తర్వాత మల్కాజ్గిరి అట. లేదు, ఇవి జిహెచ్ఎంసీని 3గా విడగొడతారట. జిహెచ్ఎంసీని హైదరాబాదులో 150 అట, ఇలా 76 అట, ఇలా 74, 3 మేయర్లను చేస్తారట. ఇక ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెడ్లకు అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు కదా, అధిష్టానం ఒప్పుకుంటలేదు కదా. కాబట్టి దీన్ని 3గా చేసి ఒకటి రెడ్డికి పనికిరాంది ఏదైనా ఉంటే బీసీలకు వారేసి రెడ్డిది ఒరిజినల్ తెచ్చుకొని పోయి ఇక మేము ఇట్లా చేసిన ఒకటి ముస్లిం, ఒకటి రెడ్డి, ఒకటి బీసీ, లేకపోతే ఎస్సీ అని చెప్పి ఈ దుకాణం బీసీలకు ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా లేడు రేవంత్ రెడ్డి. వాళ్ళ కోసం పోస్టులు క్రియేట్ అవుతా ఉన్నాయి, వాళ్ళ కోసం ప్రాంతాలు విడిపోతా ఉన్నాయి, వాళ్ళ కోసం డివిజన్లు ఏర్పడుతున్నాయి, కానీ బీసీల కోసం కాదు. గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, జానారెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. మా కుత్తుకల మీద కాలు పెట్టి తొక్కుతా ఉన్నారు కదా, మా వర్గాలను అణచివేస్తా ఉన్నారు కదా, మీకు ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. మీరు కాకపోయినా మీ పిల్లలను అనుభవిస్తారు ఈ గోస. మా అయ్యలు ఎందుకురా ఇట్లా మోసం చేసిరు బీసీలను అని ఏడవాలే, ఆ పరిస్థితి వస్తుంది. రాదనుకోకండి ఖచ్చితంగా. ఇక్కడ ఈ పత్రికలలో మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో, మున్సిపల్ ఎన్నికలు 42% రిజర్వేషన్ ఏదా సారు? స్థానిక సంస్థలు ఇయ్యకుండా పోరంటి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పాలి. రేవంత్ గౌడ్ అని చెప్పినావు కదా, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికల కోనేబోము. ఎందుకు డైలాగులు కొడతారయా? ఎందుకు ముంచుతారయా బీసీలని? 117 ఏది అసెంబ్లీ అవి మున్సిపాలిటీలలో ఇప్పుడు 6 కార్పొరేషన్లో నిర్వహించేందుకు రెడీ అవుతా ఉన్నారట. మొన్న సర్పంచ్లు ఎట్లయింది దెబ్బ? మీ వర్గాలను 12% పట్టుకొచ్చినాం, ఆయనతో పుట్టగతులు లేకుండా చేస్తాం. మీరు చూడ్రి, ఆయనతో పుట్టగతులు లేకుండా చేస్తాం. సర్పంచ్లలో స్టార్ట్ అయింది, రేపు మున్సిపల్లో స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీలో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 2028లో మీ పీఠాలు కదిలిస్తుంది ఈ బీసీ ఉద్యమం. మీరు రాసి పెట్టుకోరు. అదే సర్పంచ్లు ఏమంటారంటే మేము మాకే ఎక్కువ వచ్చినాయి అంటారు కదా, మీకు ఎక్కువ వచ్చినాయి కాదు అవి. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే వీళ్ళు మద్దతు తెలియజేసిన వాళ్ళు అందరూ ఓడిపోతే ఎవరైతే ఇండిపెండెంట్ ఉంటారో ఆ ఇండిపెండెంట్ ఉన్న వాళ్ళు బీసీలు. అవును, ఇప్పుడు ఆ 2000 మంది కాక 1600 మంది వీళ్ళందరూ కూడా 2000 మంది వీళ్ళు గెలిచారు కదా, వీళ్ళందరూ బీసీలు. అవును, తర్వాత ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళకి బీసీలు, తర్వాత నామినేట్ అయిన వాళ్ళు కూడా బీసీలు. అది కథ అసలు యాక్చువల్ గా. వీళ్ళందరినీ ఇక మేము ప్రభుత్వం మీ వాళ్ళే నడిపిస్తలేరు, అయిపోయింది మీ కథ. అక్కడ పార్టీ గుర్తు లేదు కదా, మా వాళ్ళే అని చెప్పి మా వాళ్ళే అని చెప్పుకుంటారు అంతే. వెలుగు దినపత్రిక దీది వల్లే బెంగాల్లోకి చొరబాట్లు. దయచేసి ఈ మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఇది లైక్ చేయండి, ఒకసారి ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి, ఒక్క నిమిషం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఫ్రీ కంటెంట్, అందరూ ఫ్రీగా వాడుకోండి. యూట్యూబ్ ఛానల్ ఉంటే మీరు అందులో వాడుకోవచ్చు డైరెక్ట్ గా. మళ్ళా అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ గురించి ప్రశ్నించు, బయట ఎంత ఊరినా వేస్ట్ కదా అంటుండు మల్లేష్ దూత గారు. సామాన్యుడు కామన్ మ్యాన్ అని పెట్టుకుంటూ, కామన్ మ్యాన్ కనీస జ్ఞానం అని ఉండాలి. ఎందుకంటే అసెంబ్లీలో ప్రక్రియ ఖతమైపోయింది, పార్లమెంట్ ప్రక్రియ మిగిలింది. ఈ లైక్ బటన్ని ఒక నిమిషం క్లిక్ చేయండి, ఎక్కువ మందికి చేరేలా చూద్దాం. లైక్ చేయండి, తర్వాత షేర్ కూడా చేయండి. ఎందుకంటే ఒక ఐడియా ఉంటుంది. ఒకవేళ మీ ఛానల్ ఉంటే మీ ఛానల్లో అప్లోడ్, మీ ఛానళ్లలో మీరు లైవ్ పెట్టుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. దీన్ని లైక్ బటన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి అందరికీ. రైట్, ఇక
దీదీ వల్లే బెంగాల్లోకి చొరబాట్లు, రాజకీయ స్వార్థంతోనే ఇలా చేస్తున్నారని మమతపై అమిత్ షా ఆరోపణ. రాష్ట్ర జనాభా స్వరూపం ప్రమాదకరంగా మారుతుందని వెల్లడి. మేము అధికారంలోకి రాగానే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్లను ఏరిపారేస్తామని హెచ్చరిక. ఈమెమన్నా చూడు. సరే, దీదీ వల్లే బెంగాల్లోకి సొరబాట్లు, మరి కాశ్మీర్లో సొరబాట్ల సంగతి ఏందని అడుగుతా ఉంది. ఇక దానికి సమాధానం ఉండదు. ఇలతాన ఒక్క బెంగాల్ రాష్ట్రాన్ని ఎందుకు నిందిస్తున్నారు మమతా బెనర్జీ? పాల్గామ్ ఉగ్రదాడి, ఢిల్లీ టెర్రర్ అటాక్ చేసింది ఎవరని ప్రశ్న. ఉగ్రదాడులను అరికట్టడంలో అమిత్ షా విఫలమయ్యారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా దుర్యోధన దుశ్శాసనలు బెంగాల్కు వస్తారని కామెంటు. ఇక చూడు, ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇక ఇదే. దీదీ వల్లే బెంగాల్లోకి సొరబాట్లు అయితే మరి కాశ్మీర్కో ఎవరితోటి వస్తావురో? ఇక దీనికి సమాధానం ఉండదు. ఇక్కడ కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ యాదకొచ్చేది ఉగ్రవాదులు, ఇవి ఈ ప్రాతిపదికన ఎన్నికలే తప్ప అభివృద్ధి, ప్రజల నైతికాభివృద్ధి, వాళ్ళ జీవన విధానం మీద ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు జరగనియదు బీజేపీ. దాని మీద జరిగితే బీజేపీ గెలవదు. మరి వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదగిరి గుట్టకు పోటెత్తిన భక్తులంటూ నిన్న విపరీతమైన, నేను కూడా పోయినా. మహావిష్ణు అవతారంలో భద్రాచలం రామయ్య తిరువీధి సేవ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, కూతురు, అల్లుడు, మనవాడు వీళ్ళందరూ కూడా వెళ్ళారు. రైట్. 2025 కాలం కదా V6 డిజిటల్ స్పెషల్ ఎడిషన్ అని చెప్పి ఏదో ఉంటుంది. ఇక పథకాల్లో నిధులకు కేంద్రం కత్తెర. ఒక్కో స్కీమ్ నుంచి మెల్లగా తప్పుకుంటున్న సెంట్రల్ గవర్నమెంట్. ఉపాధి హామీలో 90 నుంచి 60% కేంద్రం వాటా కుదింపు. నేషనల్ హెల్త్ మిషన్ లో 75 నుంచి 40%. గ్రామీణ సడక్ యోజనలోనూ ఇదే సీన్. పేదల ఇండ్లకు రూరల్లో 72,000, 60లో అర్బన్ లో 1.5 లక్షలే. మిగిలిన మొత్తం రాష్ట్ర సర్కార్ భరించాల్సిందే. అంగన్వాడీ సర్వశిక్ష అభియాన్ కు అరాకొర ఫండ్స్, వరదలు, కరువు నిధుల్లోనూ కొర్రీలు, కోతలు, పథకాల అమల్లో కఠిన నిబంధనలు. కేంద్రం తీరుతో రాష్ట్రంపై ఏటా 1000 కోట్ల అదనపు భారం పడతా ఉందట. కేంద్ర ప్రభుత్వం పన్నులు వసూలు చేసుకుంటుంది కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా ఇస్తలేదని. గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్రం రాష్ట్రాల వాటా మార్పులు ఇప్పుడు చెప్తున్నారు కానీ అప్పుడు ఈ 90% ఇచ్చిందన్న సంగతి రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పలే. కంట్రోల్ బియ్యానికి ఈ 190 రూపాయలు కేంద్రం ఇస్తుంది, 10 రూపాయలు మేము పెడుతున్నామని చెప్పకపోదు. ఫ్రీగా ఇస్తున్నాం మీకు అని రాష్ట్ర ప్రభుత్వం ఇది కరువు పని. కరువు పనికి పోయిన వాళ్ళకు 100 రూపాయలు ఇచ్చారు అనుకో, అందులో ఇదివరకేమో 90 రూపాయలేమో ఢిల్లీ నుంచి వచ్చేది, 10 రూపాయలు ఇల్లు కల్పించేది. ఇప్పుడు అట్లా కాదట, 60 ఢిల్లీ నుంచి 40 రూపాయలు మళ్ళీ ఇల్లు కలపాలన్నట. ఇక పిఎం గ్రామీణ సడక్ యోజన 90% నిధులు కేంద్రం నుంచి వచ్చేది ఉంటే దాన్ని 60% కుదించిరట. ICDS 90 నుంచి 60కి, నేషనల్ హెల్త్ మిషన్ 75 నుంచి 60కి, పిఎం ఆవాస్ యోజన 75 నుంచి 60కి, పిఎం ఫసల్ బీమా 50 నుంచి 25కి, మిడ్ డే మీల్స్ 75 నుంచి 60కి తగ్గించారట. ఇట్లా తగ్గిస్తా ఉన్నారు. అన్యాయం అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. అన్యాయం అవుతుంది కరెక్టే కానీ ఇక్కడ ఏతులు కొట్టుడు బంద్ చేయాలి. మొత్తం వెలిగిపోయింది, పథకాలు అంతా ఉన్నాయి, ప్రజలంతా సంతోషంగా ఉన్నారు అనేటువంటి డైలాగులు ఏవైతే ఉన్నాయో ఇవి బంద్ చేస్తే వాస్తవాలు ఏందో లెక్కలు బయటకు వస్తాయి. అట్నే కేంద్ర మంత్రులు గానీ తర్వాత ఎంపీలు గానీ ఆడ కొట్లాడాలి, నిధులు తీసుకురావడానికి. వాళ్ళకి అవి ఏం శాత కావు. 5 నెలల కిందే బనకచర్లకు CWC అనుమతులు. సీఎంల మీటింగ్ అయిన 15 రోజులకే ఆర్డర్స్. హరీష్ రావు అసలు ప్రభుత్వానికి ఈ విషయం తెలుసా తెలియదా? సీఎంల మీటింగ్ కు పోనంటూనే రేవంత్ పోయిండు, కమిటీ లేదంటూనే ఇప్పుడు కమిటీ వేసిండు. రేవంత్ ఉద్యమద్రోహి మాత్రమే కాదు, జలద్రోహి కూడా. CWC అనుమతులు రద్దు చేయాల్సిందే, ఢిల్లీలో ధర్నా చేద్దామంటూ రేవంత్ కు సూచన చేసిండట. వీళ్ళేమో గోదావరి నమ్మిరు, ఇక్కడ కృష్ణ వీళ్ళేమో కృష్ణ నమ్మిరు, వాళ్ళేమో గోదావరి. అంతే తేడా, ఇద్దరు దొంగలే. దీని మీద నేను ఒక ప్రెజెంటేషన్ చేద్దాం అనుకుంటున్నా రేపటి ఎల్లుండన. ఎందుకంటే గతంలోనే చెప్పినా చేస్తానే, అది చేయలేకపోయినా. సో రేపటి ఎల్లుండన చేస్తా. అసలు కృష్ణను గోదావరిని వీళ్ళిద్దరు ద్రౌపదిని గుంజినట్టు గుంజిరు. మొత్తం నీటి దోపిడి ఎట్లా జరిగింది అక్కడ? ఎట్లా నీటి దోపిడి కాదు, దాన్ని నీళ్ళని చూపెట్టి దోపిడి చేసి వీళ్ళంతా. లేకపోతే వీళ్ళ ఆస్తులు ఎక్కడ పెరుగుతాయి? వీళ్ళు చేసింది తక్కువ పైన ఎంత మోసం అనుకుంటున్నావు? వీళ్ళిద్దరు, ఈ రెడ్డి ప్రభుత్వం, వెలవ ప్రభుత్వం కలిసి ఓడు కృష్ణ నమ్మిండు, ఓడు గోదావరి నమ్మిండు. కథం ఏపీకి. నిజాం ఏం చేసిండో అక్కడి నుంచి చెప్పుకుంటాం రేపు. హరీష్ చెప్పేవన్నీ అబద్ధాలే. బనకచర్లకు CWC అనుమతి ఇయ్యలే అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 200 TMCలు కేటాయింపు అనేది అవాస్తవం. ఇక PFR కు ఆమోదం తెలపలేదని ఈ నెల 4న కేంద్రం లేఖ రాసింది. DPR కూడా తయారు చేయొద్దంటూ ఏపీకి చెప్పింది. మేము సుప్రీంకోర్టులో కేసు వేసాం, జనవరి 5న విచారణ వస్తుందని చెప్పేసి చెప్పిండట. బంగ్లా మాజీ ప్రధాని ఖలీదా కన్నుమూత. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె బంగ్లాదేశ్ మొట్టమొదటి మహిళా ప్రధానిగా రికార్డు సృష్టించారు. 3 సార్లు దేశ ప్రధానిగా,
బిఎన్పి చైర్పర్సన్ గా సుదీర్ఘకాలం సేవలు అందించింది. సిరీస్ క్లీన్ స్వీప్ అట. 5వ T20 మ్యాచ్లోను శ్రీలంకను ఓడించి ఇండియా విమెన్స్ టీం 5-0తో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన చివరి T20లో తొలుత ఇండియా నిర్ణీత 20 ఓవర్లో 175.7 స్కోర్ చేసింది. శ్రీలంక 160 రన్స్ మాత్రమే చేసి ఓడిపోయిందట. మహిళా జట్టు మంచిగా ఉన్నది. ఇక ప్రపంచ చెస్ లో అర్జున పర్వం వరల్డ్ ర్యాపిడ్ బ్లిట్జ్ టోర్నీలో కాన్స్యాలు నెగ్గిన అర్జున్ లెజెండ్ ఆనంద్ సరసన మన వరంగల్ బిడ్డ కూడా చేరిండట. చెస్ ప్రపంచంలో ఆల్ ఇండియా లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ పేరు వినబడని చోట్లేదు. ఇప్పుడు ఆ దిగ్గజం సరసన మన తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్ నిలిచాడట. ఎరిగైసి దోహా వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ఫిడే వరల్డ్ కప్ ర్యాపిడ్ బ్లిట్జ్ ఛాంపియన్షిప్ లో 2 కాంస్యాలు గెలిచి డబుల్ ధమాకా మోగించిండట. ఇక మే 4 నుంచి ఎఫ్ సెట్ టీజీ సెట్ 2026 షెడ్యూల్ రిలీజు. మే 9, 10, 11 తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ కు ఎగ్జామ్స్. మే 12 హెడ్ సెట్, 13, 14 తేదీల్లో ఐ సెట్ నిర్వహిస్తారు. 8 సెట్లు ఉంటాయి, రకరకాల సెట్లు. ఆ సెట్లలో కూడా మళ్ళా ఇంజనీరింగ్ సెట్ కు రెడ్డి గారి నిర్వహించాలి. తర్వాత మెడికల్ సెట్ కు రెడ్డి గారే నిర్వహించాలి. పైసలు వచ్చేటి అవి. రెండోది ఏంటంటే మెడికల్ కాలేజీ లాలే, ఇంజనీరింగ్ కాలేజీ లాలే, వీసీలు కూడా మళ్ళీ వాళ్ళే ఉండాలి. లేకపోతే అదో ముఠ. కరెన్సీ పతనంపై ఇరాన్ లో నిరసనలు వచ్చినాయంట. డాలర్ తో పోలిస్తే ఓపెన్ మార్కెట్ లో ఇరాన్ కరెన్సీ 14.2 లక్షల రియాల్స్ కు పతనం అయిందట. అమాంతం పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలు షాపులు మూసేసి నిరసన బాట పట్టిన వ్యాపారులట. ఎన్నడో నాడు ఇండియాలో కూడా గిదే అవుతుంది. ఇప్పుడు 100 రూపాయల నరేంద్ర మోడీ గారు కరెన్సీ రేటు పడిపోతా ఉంటే ఐసా కైసా అవుతే అన్నాడు. ఎప్పుడు ప్రధాని కాకముందుకు. ఆయన ప్రధాని అయినాక మొత్తం రూపాయి దివాలా తీసింది. 100 రూపాయలు అయితే ఉంటుంది దగ్గరికి. నేడు గిగ్ వర్కర్ల సమ్మె, ఛార్జీల తగ్గింపు, 10 నిమిషాల డెలివరీ ఒత్తిళ్లపై ఆందోళన. పాల్గొననున్న స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ కార్మికులంట మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు సేవలు బంద్ చేస్తున్నారు. వాళ్ళ బాధలు అది. 10 నిమిషాలలో పోవాలంటే దేనికన్నా గుద్దుకుంటారట. అట్లా ఇబ్బంది అవుతుందని. ఏం పేపర్లు ఉన్నాయి? ఈనాడైనా అని ఏనాడైనా ముదిరాజులను బీసీఏలో చేర్చండి. గత ఎన్నికల సందర్భంగా ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలో చేర్స్తామని చెప్పింది కాంగ్రెస్. అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు అనేక వినతి పత్రాలు ఇచ్చాం. ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు బండా ప్రకాష్ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కు వినతి పత్రం అందజేసారు. రెండోది ఏంటంటే వాకిటి శ్రీహర్ ఉండు కదా ముదిరాజ్ బిడ్డ, నేను మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తా బీసీఏలో చేర్చకపోతని ఒక మొనగాని మాట మాట్లాడి ఒక ప్రకటన ఇచ్చిండు. మంచిగా మొనగాని మాట మాట్లాడిండు. మన బీసీ మంత్రులకు ఉందా? ముదిరాజులను బీసీడీ నుంచి ఏలో చేరుస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. చెయ్యకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని శ్రీహరి చెప్పి గొప్ప మాట మాట్లాడాడు. గ్రేట్. అసలు ఇప్పుడు 42% రిజర్వేషన్ కాడ కూడా ఈ మాట అంటే ఈ పార్టీకి వచ్చేది. అందరు కలిసి అనాలే. ఇట్లా ఈ మాట అందరు కలిసి గట్టిగా మాట్లాడితే 1000% వస్తుంది. ఏ పార్టీ ఏదని కాకుండా. భయపడతారు. ఒప్పు ఏమంటారు అట్లా ఏమంటారు ఎందుకంటారు ఉంటారో పోతుందో ఇట్లుంటది. పుతిన్ నివాసంపై డ్రోన్ల దాడి సరికాదు, తీవ్రంగా ఖండించిన డొనాల్డ్ ట్రంప్. దాడులు ఆమోదయోగ్యం కాదని స్పష్టీకరణ. హలో, గుడ్ మార్నింగ్ మంత్రి గారు, బాగున్నారా? గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. బాగున్నా. నాతో పాటు మీరు లైవ్ లో ఉన్నారు, ఒక్క నిమిషం మాట్లాడొచ్చా మీతో? చెప్పాలన్నా. ఇప్పుడు ముదిరాజులను బీసీఏలో నుంచి బీసీడీలో నుంచి ఏలో చేర్చండి, నేను అవసరమైతే మంత్రి పదవిని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా అని మీరు చెప్పినట్టుగా కథనాలు వచ్చినాయన్నా, నిజమేనా? అవునన్నా. నేనంటే ఒక సందర్భం ఎట్లా వచ్చింది, డిబేట్ లో కూర్చున్నప్పుడు మీకు మంత్రి పదవి ముఖ్యమా లేకుంటే ఇది ముఖ్యమా, 2 ఇంపార్టెంట్ అనుకుంటున్నా అంటే, నాకు మంత్రి పదవి కంటే ఖచ్చితంగా బీసీ ఏమైనా రావడమే ముఖ్యం అని చెప్తున్నా. ఏది ఎంచుకుంటానంటే స్పష్టంగా చెప్తున్నానా, ఆ రోజు చెప్పినా ఏది ఎంచుకుంటానంటే ఖచ్చితంగా మంత్రి పదవి కంటే బీసీ నీ జాతిని బీసీ లో మార్చడమే, ఆ ప్రయోజనాలు చేకూర్చడమే వెనుకబడ్డ జాతికి పనికొస్తా. అందుకని ఏం కావాలి, బీసీ కావాలని అనుకుంటున్నాను. ఐ హ్యాట్స్ అప్ టు యూ శ్రీహర్ అన్న. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న జాతుల కోసం నువ్వు స్టేట్మెంట్ చేసినావు చూడు. ఒక బీసీగా, ఒక బీసీ బిడ్డగా గర్వపడుతున్నా నీ స్టేట్మెంట్ కు. నీకంటే నీ పదవి కంటే నా జాతుల ప్రయోజనం ముఖ్యమన్నావు చూడు, అది గొప్పదన్న. ఆ థ్యాంక్ యూ చెప్పడం కోసం కాల్ చేసిన. నమస్తే. గది తను నమ్ముకున్న జాతుల కోసం అవసరమైతే మంత్రి పదవులు పక్కకు పారేస్తా, నాకు ఇచ్చిన హామీ, ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది హామీ.
కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది ముదిరాజులను బీసీడీ నుంచి ఏలో చేరుస్తామని పెట్టింది. 2 సంవత్సరాలైనా ఇప్పటి వరకు చేర్చలేదు. నిన్న ముదిరాజు సోదరులంతా ముదిరాజు అన్నలంతా ఒక దగ్గర కూర్చొని సంగతి ఏంది అని అడుగుతా ఉన్నారు. సరే, దానివల్ల బెస్త సామాజిక వర్గం నుంచి గంగపుత్రుల నుంచి కొంత వ్యతిరేకత వస్తా ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ కదా మేనిఫెస్టోలో పెట్టింది. మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి కదా. ఫస్ట్ ఆలోచించుకొని పెట్టాలి, ఒకవేళ పెట్టాలనుకుంటే అది చేయాలిగా, అది చేయలే. ఇగో ఇట్లా ఈ పంచాయతీలు పెడుతుంటారు కాంగ్రెస్ పార్టీ. కానీ శ్రీహరి అన్న మినిస్టర్ గారు, మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిన మాట ఏదైతే ఉందో, నాకు నా జాతులు ఇంపార్టెంట్ మంత్రి పదవి కంటే హ్యాట్సప్, ఇది రావాలి. ఇగో గిటువంటి మనగాడు కావన్నా తెలంగాణకి, అటువంటి బిడ్డలో 5-10 మంది ఉండాలి మంత్రులు, మనోళ్ళు లెక్క వెళ్ళిపోతుంది. పదవి కోసం అయ్యో నేను మాట్లాడిన వాళ్ళని చూసినాం కానీ పదవిలో ఉండి నాకు ఏమొద్దు పోదా అని అవసరమైతే నా వాళ్ళకి నాకు ఇది కావాలని చెప్తా ఉన్నట్టు చూడు, గది మొనగాని మాట. అసలు పుతిన్ నివాసంపై డ్రోన్ల దాడి సరికాదు, తీవ్రంగా ఖండించిన డొనాల్డ్ ట్రంప్. దాడులు ఆమోదయోగ్యం కాదని స్పష్టం. అధ్యక్షుడి నివాసాన్ని లక్ష్యంగా చేసుకోవడం మంచిది కాదని హితు. భారత ప్రధాని మోడీ సైతం ఆందోళన. ఇటువంటి చర్యలకు అన్ని పక్షాలు దూరంగా ఉండాలని సూచన. డ్రోన్ల దాడిని ఖండించిన యుఏఈ. ఇక 11 మంది బంగ్లా ఉగ్రవాదుల అరెస్టు. అస్సాం త్రిపురలో అదుపులోకి. ఐబీ హెచ్చరికలతో అస్సాం ఎస్టీ ప్రత్యేక దాడులు. ఏకకాలంలో అస్సాం త్రిపుర స్టేట్ లో ఆపరేషన్. అస్సాంలో 10 మంది, త్రిపురలో ఒకరు అరెస్టు. అరెస్ట్ అయిన వారు ఇండియన్ ముజాహిద్దీన్ కేనట ఉగ్ర సంస్థకు చెందిన వారిగా పోలీసుల గుర్తింపు. ఈశాన్యంలో అస్థిరతకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. గువాహటి పోలీస్ కమిషనర్ పార్థసారథి వెల్లడి. ఇక విద్యార్థులకు అలర్ట్. అన్ని ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. ఇక విద్యార్థుల ప్రిపరేషన్ కోసం షెడ్యూల్ ప్రకటించినట్టు TGCHE. రైట్ గా పేద విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి, వారికి అవసరమైన సౌకర్యాలు సమకూర్చాలి, అప్పుడే వారి చదువుల్లో ఉన్నతంగా రాణించగలరు. పేద విద్యార్థులకు తన వంతు సహకారాన్ని అందిస్తా, వారి ఉన్నతికి కావాల్సిన సదుపాయాలను కల్పించే ప్రయత్నం చేస్తా. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడమే నా లక్ష్యం. అందుకోసం ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తెస్తా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల స్వావలంబన అవసరం. ఈ వర్గాలకు రాజ్యాధికారం దక్కినప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో సుడిగాలి పర్యటనలు. వలిగొండ, గుండాల మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు మల్లన్న షూజులు పంపిణీ. ఏకాదశిని పురస్కరించుకొని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మల్లన్న అంటూ నిన్న పిల్లలకి షూజులు పంపిణీ చేసిన, బాటా షూజులు కొనిచ్చిన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి. ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి స్కూలు, ప్రతి గవర్నమెంట్ స్కూలు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరి ఆడబిడ్డలకు, అందరి విద్యార్థులకు కాళ్లకు బాటా షూస్ తొడిగిచ్చిన. కంప్లీట్ అయింది. అవును, కొన్ని 4-5 స్కూల్ ఉండే నిన్న కంప్లీట్ అయింది. నిన్న కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న BCSE దానికి సంబంధించినటువంటి వీడియో, దీనికి సంబంధించినటువంటి వీడియో స్టార్టింగ్ లో ఉంది. మీకు లింక్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్ లో వేస్తా. ఈ వీడియోని కూడా అందరూ ఫ్రీగా వాడుకోవచ్చు. టీ కాంగ్రెస్ లో ముసలం, కాంగ్రెస్ లో సీనియర్లు వర్సెస్ మీనాక్షి అంట. రేవంత్ రెడ్డితోనూ ముదిరిన వివాదాలు. పార్టీలో పీక్స్ కు ఫహీం ఖురేషి పదవి చిచ్చు. నేను నో అన్న వాళ్ళకే పదవుల. రేవంత్ సీనియర్లపై మీనాక్షి నటరాజన్ ఫైర్. పదవుల పంపకంపై అధిష్టానానికి ఫిర్యాదు. కీలక నిర్ణయాల్లో తనను పక్కన పెడుతున్నారని ఆవేదన. గతంలోనూ తన పాదయాత్రను అవమానించారని కంప్లైంట్. బాధ్యతల నుంచి తప్పుకుంటారని వెల్లడి. ఒత్తిళ్ల మధ్య పనిచేయలేనని స్పష్టం. రేవంత్ సీనియర్లను హైకమాండ్ పిలిచే ఛాన్స్. ఫస్ట్ రేవంత్ రెడ్డిని ఆ ముఖ్యమంత్రి పదవులకి ఉడబీక్కురు ఆయన. ఊడబీక్తే ఆమె మీనాక్షి నటరాజన్ గారు చాలా సిన్సియర్ ఇన్ఛార్జ్. ఆమె రేవంత్ రెడ్డి లెక్క ఏది ఆమెను కరప్ట్ చేద్దామని చూసింది కానీ ఆమె అయ్యేటట్లేదు. పనిచేస్తే కార్యకర్త లెక్క పనిచేస్తా అని చెప్పి సీరియస్ గా చెప్పింది. ఇక ఫహీం ఖురేషి అనేటువంటి వ్యక్తికి మరి అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తా ఉండడం, వీళ్ళ సోపతి ఏందో అర్థం కాదు ఇవనికి. అశ్లీల కంటెంట్ ను తొలగించండి, లేకపోతే కఠిన చర్యలు తప్పవు. సామాజిక మాధ్యమాలకు కేంద్రం హెచ్చరిక. అభ్యంతరకర వీడియోలు డిలీట్ చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఇక హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం. వెలుగులోకి వస్తున్న విక్రయాలు. ఇటీవల 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. తాజాగా బంజారాయిల్స్ కు చెందిన మరో యువతి అరెస్ట్. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొస్తుండగా పట్టుకున్న పోలీసులట. క్రైమ్ రిపోర్ట్ 2025 రాష్ట్రంలో 2.33% తగ్గిందట క్రైమ్ రేటు. ఇక సైబర్ నేరాల శాతం కూడా ఎవడు వెళ్తలేలే. కూడా సైబర్ నేరాలు సైతం తగ్గుముఖం. పెరిగిన నమ్మక ద్రోహం కేసుల సంఖ్య. చీటింగ్ ఎక్కువైందట. ఇప్పుడు గవర్నమెంటే చీటీ చేసే కాంగ్రెస్ ఎవరిని బీసీలను 42% పేరు మీద చీటీ చేసింది కదా. ఏడాదిలో మొత్తం 22,869 కేసులు నమోదు. 4గురికి మరణ శిక్ష, 320 మందికి యావజ్జీవ కారాగార శిక్ష. లొంగిపోయిన 509 మంది మావోలు. తెలంగాణ పోలీస్ వార్షిక నివేదిక రిలీజ్. ఉన్నతాధికారులతో కలిసి విడుదల చేసిన డీజీపీ శశిధర్ రెడ్డి.
కావాల్సినంత తాగొచ్చట, కానీ తాగి బండి నడిపితే తాటా తీసుడే. సిటీలో రంగంలోకి 7 ప్లటూన్ల బలగాలు. తాగి బండి నడిపే వారిపై ప్రత్యేక నిఘా. దొరికితే 10,000 ఫైన్, 6 నెలలు జైల్లోనే. మోతాదు ఎక్కువగా ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ సైతం క్యాన్సల్. పోలీసుల ఘాటు హెచ్చరిక. ఈ తాగిపిచ్చుడు ఎందుకు, పట్టుకునుడు ఎందుకు? రాత్రి 1 గంట దాకా ఎవడు తాగిపియమంటుండు? ఇవాళ వైన్సులు బంద్ చేయి, ఎవడో వయసు 12 గంటల దాకా ఇవాళ బంద్ చేయి, వైన్సులు బార్లు బంద్ చేయి. ఏ బాగలేదా? దొంగలు కాదు దొడ్లకి రాదు అన్నట్టుగా తాగుర్రి మళ్ళీ మీకు పైపులు పెడతాం. ఓ పని చేయరు మరి. లేకపోతే పోలీసు వాహనాలు ఖాళీగానే ఉన్నాయిగా, బార్ల కాడ వైన్సులు పెట్టుర్రి, తాగినాక లెక్తారు, ఇంటికాడ పోయి దించినారు. మంచిగా ఉంటుంది. ఇలా పని చేయరు. ఇక ఎట్లాగో మనం రాత్రిపూట పెద్దగా ఏం పని తక్కువనే ఉంటది కాబట్టి ఇక తాగిన వాళ్ళు వైన్స్ కాడ పెట్టుకొని, ఆ వైన్స్ కాడ ఒక బండి పెట్టుకొని ఏం చేస్తారంటే, ఆ వైన్స్ కాడ తాగి బయటికి రాగానే ఇక అటు ఉప్పల్ కాడ పెడతారు. అంటే గట్కేసారు బోర్డు ఉప్పల్ అనగానే వచ్చి ఎక్కుతారు, కూర్చుంటారు. వీలైతే ఎక్కరాకపోతే ఇద్దరిని పెట్టి అనామతం తీసుకొని ఎక్కిచ్చారు. ఎందుకంటే రక్షణ మన విధులు కాబట్టి ఆ రక్షణ కోటా కింద ఇది మెర్జ్ అయిపోతుంది. దీంతో 10,000 తాగుతారు, 20,000 తాగుతారు. డబ్బులు మీ ధైర్యం చూపించి, మీరు ఇచ్చే హిమ్మత్ చూపించి, ఆయనతో ఎక్కువ తక్కువ తాగినా కూడా ఇంకా అందుకరాపు అంటే మళ్ళీ ఎవడంటుండు పైసలు రాలే. ఏం పని ఇది? ఎవడు పెట్టమంటుండు, ఎవడు చేయమంటుండు? ఇదంతా గిదా 31st వస్తే రాత్రి 12 గంటల దాకా వైన్స్ తెరిచి ఉంటుందా? పెంచుతా రేటు, అదేది టైము. ఒక్కనాడన్నా ఎంఆర్ఓ ఆఫీస్ రాత్రి 8 గంటల దాకా తెరిచిరా మీరు? ఒక అర్ధగంట ఎక్కువ. ఒక్కనాడన్నా ఎంపీడీఓ ఆఫీస్, ఒక్కనాడన్నా కలెక్టరేట్ ఆఫీస్ రాత్రి 9 గంటల దాకా పనిచేసిందా? ఈ వైన్సులు పని చేయాలి. ఏం ప్రభుత్వాలు ఇవి? దిక్కుమాలిన ప్రభుత్వాలు. ఇక న్యూ ఇయర్ స్పెషల్ అట. నేడు అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైలు సేవలు. వెల్లడించిన యాజమాన్యం నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని. ఈ నిబంధనలు ఏంటి? ఫస్ట్ నువ్వే నిబంధన అతిక్రమించి రాత్రిపూట 1 దాకా నడపబడి ఫస్ట్ నిబంధన అతిక్రమించేది ప్రభుత్వమే. ప్రభుత్వమే తాగి ప్రభుత్వానికి డ్రంక్ అండ్ డ్రైవ్ పైప్ పెట్టాలి ఫస్ట్. ఖలీదాయిక లేరు. 36 రోజులుగా ఆసుపత్రిలోనే. చివరకు ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి. బంగ్లా మొదటి మహిళా పీఎంగా ఖలీదా రికార్డు. దేశంలో పార్లమెంటరీ తరహా సర్కార్ ఏర్పాటుకు విశేష కృషి. ఖలీదా జియా మరణంపై మోడీ సహా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసిరట. ఇక నిన్న స్కూళ్ళల్లో షూస్ పంపిణీ కార్యక్రమం, నిన్న జరిగినటువంటి కార్యక్రమం. నిన్న విద్యార్థులతోని భోజనాలు. ఎవరో బాబు నావేశం కట్టుకొని నిలబడ్డారు. దుప్పల్లి, ఆ తర్వాత గుండాల మండలాల్లో విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ఇక ఇది ఇట్లా ఉంటే ఇంకో పత్రిక ఏంది? ఇది ఈనాడు. ఏం పాడైతుంది? శతమానం సులువుగా 100 ఏళ్ళు బతకాలంటే ఎట్లా చేయాలి, ఏం కథ అని చెప్పి మళ్ళీ పెరిగిన వెండి ధర అంటూ ఒక వార్త. ఇక క్యూర్ చేస్తాం, టపీజ్ చేస్తారు, మీరు ఏం చేయలేరు. కానీ సోదరులారా, తెలంగాణలో ఉన్నటువంటి యువకులారా, మరీ ముఖ్యంగా మీకు రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా, ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలతో మన బతుకులు మారవు, మన అధికారులకు పోస్టింగులు రావు, మన ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగాలు రావు. ఇది అగ్రవర్ణాలు. గతంలో వెలవ ప్రభుత్వం, ఇప్పుడు రెడ్డి ప్రభుత్వం ఉంది. బీసీ ప్రభుత్వం వస్తే తప్ప మన బతుకులు మారవు. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరండి. ఇది మన పార్టీ, మన కోసం పుట్టిన మొట్టమొదటి పార్టీ. కాబట్టి దీంట్లో విస్తృతంగా చేరండి. ఖచ్చితంగా మన రాజ్యాధికారాన్ని అందుకుందాం. తెలంగాణ రాజ్యాధికారి పార్టీలో చేరాలంటే మీరు చేయాల్సింది ఇది. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే. ఎక్కడైనా సచ్చేటోళ్ళమే. రేపటి సాగు కోసం ఇయ్యాల భయపడతామా? దశాబ్దాలుగా రెడ్లు, దొరల యువసేనలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లను మన భుజాల మీద మోసినాం కదా. ఇక చాలు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం. బీసీల ఆత్మగౌరవ యుద్ధం.
ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. రెడ్లు వెలమలకు 14 టీవీలు 15 పత్రికలున్నాయి. బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు. ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా, చేయి కలిసింది, అధికారమే మిగిలింది. బీసీ సోషల్ మీడియా వారియర్స్గా పనిచేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి. 1 నిమిషం కేటాయించు. 78 ఏళ్ల దోపిడీని అరికట్టు. జై బీసీ, జై బీసీ, జై తెలంగాణ. ఎనుకో ముందో చూసారు కదా, ఒకవేళ చేరాలనుకుంటే లేదంటే మన కంటెంట్ని వాడాలనుకుంటే ఫ్రీగా వాడుకోవచ్చు. అది ఆ నెంబర్కి కాల్ చేయడం కాదు, అంటే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే వీమిక్స్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని అందులో వేసుకోవచ్చు. దానికి సంబంధించి చూసుకోవచ్చు. మన ఇక ఈనాడు దినపత్రికను చూద్దాం. శతమానం సులువుగా, శతమానం భవతి శతాయుశ్చతేంద్రియ ఆయుశ్చేవేంద్రియే ప్రతిష్టతి అంటారు. అంటే ఇక్కడ 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు అంటే చల్లగా జీవించు అని చెప్పడానికి ఆశీర్వదిస్తప్పుడు అక్కడ పంతులు కానీ, అంటే ఇక్కడ మనము టెంపుల్కి వెళ్ళినప్పుడు, దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అర్చకులు శతమానం భవతి శతేంద్రియే ఆయుశ్చేవేంద్రియే అని చెప్పేసి ప్రతిష్టతి అని దీవిస్తారు. అంటే నిండు 100 ఏళ్ళు జీవించాలని చెప్పేసి అని ఆశీర్వదించిన, నిండు 100 ఏళ్ళు వర్ధిల్లు అని దీవించిన పదాలు వేరైన అంతరార్థం ఒక్కటే. చిరకాలం ఆరోగ్యంగా జీవించమనే ఆ ఆరోగ్యం కోసమే తప్పిస్తోంది ఆధునిక లోకం. ఈ దీర్ఘాయుష్షు రహస్యం కోసం పరిశోధిస్తోంది శాస్త్ర సాంకేతిక లోకం. ఆరోగ్యంగా దీర్ఘాయుష్మంతులుగా జీవించాలని ఎవరికి ఉండదు? మరి ఇందుకు ఉన్నటువంటి మార్గాలు ఏంటి అని చెప్పేసి జయీ భవ అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. 100 ఏళ్ళు జీవించాలంటే ఎట్లా ఉండాలి, అంటే ఎటువంటి అనారోగ్యం పాలు కాకుండా ప్రశాంతంగా ఉండాలంటే ఎట్లుండాలని చెప్పేసి దానికోసం ప్రత్యేక కథనం వేసింది. అయితే చిన్న బాబుకు ఒక కష్టం వచ్చి పడ్డది. అసలు యాక్చువల్గా 100 ఏళ్ళు జీవించాలి, తర్వాత మంచిగా ఆడుతూ పాడుతున్నటువంటి బాబుకు కష్టం వచ్చింది. ఒక్కసారి వాళ్ళని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, రండి. ఏమైంది చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది మీరు? సార్ అయితే మాది కొంచెం దగ్గర నుంచి ఉస్నాబాద్ మండల్ సార్, గ్రామం మిర్జాపూర్ సార్, సిద్దిపేట డిస్టిక్. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం, సిద్దిపేట డిస్టిక్, మండలం ఉస్నాబాద్ సార్, గ్రామం మిర్జాపూర్ బల్నాయత్ తండా సార్. ఓకే. అయితే సార్ నెల క్రితం ఫీవర్ వచ్చింది సార్ అబ్బాయికి, దుగ్గా. ఓకే. అయితే సార్ ఫీవర్ వచ్చింది, ఉస్నాబాద్ కీర్తన్ హాస్పిటల్ తీసుకెళ్ళాం సార్. ఇన్ఫెక్షన్ ఎక్కువ అయితే సార్ ఏమో హన్మకొండ డాల్ఫిన్ హాస్పిటల్ రాసిండు సార్. కొంచెం దగ్గర పెట్టుకుని మాట్లాడు. హన్మకొండ డాల్ఫిన్ హాస్పిటల్ రాసిరు సార్. అయితే ఆడ వెళ్ళినాం, 4 రోజులు అడ్మిట్ చేసుకున్నారు సార్. జ్వరం ఇన్ఫెక్షన్ కొంచెం 4 రోజుల తర్వాత తక్కువ అయింది సార్. మళ్ళా డాల్ఫిన్ హాస్పిటల్ నుంచి ఇంటికి పంపింది సార్. అయితే మళ్ళీ 2 రోజులు ఫీవర్ స్టార్ట్ అయింది సార్. అయితే మా భార్యకి సార్ ఈ కన్ను కొంచెం చిన్నగా అయింది సార్, రైట్ సైడ్ది. మా భార్యకి కన్ను చిన్నగా ఎందుకు అవుతుంది అంటే ఏమో మనకి ఇప్పుడు లేచిండు కదా దాని కోసం అని అనుకున్నారు సార్. మళ్ళీ ఫీవర్ స్టార్ట్ అయ్యే వరకు ఉష్ణ వెళ్ళాం సార్ కీర్తన్ హాస్పిటల్కి. మళ్ళీ డాల్ఫిన్ హాస్పిటల్ రాసిరు సార్. అయితే అరే నిన్ననే జ్వరం తక్కువ అయింది, మళ్ళీ స్టార్ట్ అయింది, వాళ్ళ డాక్టర్లు పరిచయం అయ్యారు సార్ హన్మకొండలో డాల్ఫిన్లో. అయితే కన్ను కొంచెం చిన్నగా అయ్యే వరకు మా భార్య సార్కి చెప్పింది సార్. అయితే వాళ్ళు బాబుకు ఆడిచ్చారు 15 నిమిషాలు. అయితే ఈ ఫేస్ ఇట్లా 1 సైడ్ పోతుంది సార్. అయితే వాళ్ళు నేను ఇంటికాడ ఉన్నా సార్, మా భార్య మా బొమ్మడిది ఆడ ఉన్నారు. అయితే బాబుకు పక్షవాతం వచ్చింది అని వాళ్ళు చెప్పితే స్కానింగ్ పంపారు సార్ హన్మకొండలో, వేరే సూర్య స్కానింగ్ అని. ఆడ పంపిస్తే సార్ ఆడ ఏమైందంటే కడుపులో ఒక గడ్డ అయింది, కిడ్నీ గడ ఒక గడ్డ అయింది, ఇక్కడ మన వలన కాదు కిమ్స్ హాస్పిటల్ వెళ్ళుర్రి అని వాళ్ళు రాసిచ్చారు సార్. అక్కడ సరే ఏదైనా పర్లేదు నా కొడుకుతో ఏది పెద్ద అని నేను కిమ్స్ హాస్పిటల్ పోయినా సార్. ఆడ పోతే వాళ్ళు అన్నారు సార్ ఫస్ట్ మనకి దానిలో ప్రాబ్లం కనబడుతుంది, దీనిలో ఏం తెలుస్తలేదు, దీంతో పెద్ద స్కానింగ్ తీయాలి, మీరు అడ్మిట్ అయితే అండి రోజుకు సార్ 1,30,000 ఖర్చు అయితే అని వాళ్ళు అన్నారు సార్. సరే ఏమైందంటే ప్రాబ్లం ఏంటంటే క్యాన్సర్ అట సార్, క్యాన్సర్ సార్. అయితే సరే సార్ ఈ బాబేనా? ఈ బాబే సార్, ఈ బాబే సార్. అయితే క్యాన్సర్ అటాక్ అయిందంటే చాలా యాక్టివ్ ఉన్నాడు పిల్లగాడు పాపం. అయితే సార్
సార్ ఎంతైనా పెట్టుకుంటా సార్, జీతం ఉండో ఏదో ఉండి. నేను ట్రాక్టర్ డ్రైవర్ సార్, ట్రాక్టర్ డ్రైవర్. నా పెళ్ళప్పుడు వరకట్నం కింద కళ్యాణ లక్ష్మి వచ్చింది సార్. ఆ గొర్రెలు తీసుకున్నా, ఒక 20 గొర్రెలు అయిపోయినాయి సార్. ఆ గొర్రెలు అమ్మేసాను సార్, 2 లక్షలు వచ్చినాయి. పొలం ఉంటే 20 గుంటలు ఉంటాయి సార్ భూమి, అమ్మేసిన 10 లక్షలు అయినాయి. 12 లక్షలు సార్, 12 లక్షలు హన్మకొండ ఇటు 50,000 ఖర్చు అయినాయి సార్. ఈ మన కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్లో 12 రోజులు ఉన్నాం సార్, 9,50,000 అయింది సార్. కాళ్ళ పడే వరకు డిస్కౌంట్ ఇవ్వాలి 20,000 చేశారు సార్, మొత్తం 10 లక్షలు ఖర్చు అయినాయి సార్. అందుకే మేము మొన్న సార్ మా ఉష్ణ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కలిసినాం సార్. అయితే మా సార్ ఇప్పుడు మీ నియోజకవర్గమే కదా, అయితే మా సార్ వలన కిమ్స్ హాస్పిటల్ వేరే ఎక్కడైనా పంపిస్తారని సార్ దగ్గర పోయినాం సార్. సార్ దగ్గర పోతే బాబు మీరు హైదరాబాద్ వస్తారన్నారు సార్. మేము పొన్నాం సార్, సరే వస్తాం సార్ అంటే వాళ్ళ చారిగట్ట సార్, వాళ్ళ హాస్పిటల్ మీద బాస్ అట సార్. అయితే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చారు సార్, పోండి బాబు గవర్నమెంట్ హాస్పిటల్లో పోండి, ఆడ ట్రీట్మెంట్ చేస్తారు. అయితే నా బాబు సార్ మంచిగా ఉండాలని మేము అప్పుడు గెలిపించుకున్నాం సార్కు, మా ఊరు నుంచి మా మండలం నుంచి సార్, ఎంతో కాంగ్రెస్ ప్రభుత్వం అని గెలిపించుకున్నాం సార్. అయితే మాకు సాయం చేస్తారని పోతే ఏం పట్టి చేయలేదు సార్, పొన్నాం సార్. సరే మళ్ళీ వాళ్ళ ముక్క పరీక్ష ఇక్కడ నుంచి ముక్క పరీక్ష చేశారు సార్, కడుపు నుంచి ముక్క పరీక్ష వచ్చిన తర్వాత బాబు మీరు రాను బాబు అప్పుడు అంటే ఒక 4 రోజులు ఇంటికి పంపింది సార్. ముక్క పరీక్ష బెంగళూరు ముంబై పోతాడ సార్. సరే అని మళ్ళీ పోయినా సార్. ఆపరేషన్ చేయాలంటే సార్ 30 లక్షల నుంచి ఖర్చు అవుతాయి బాబు. 30 నుంచి కింద అయినా కావచ్చు, పైన అయినా కావచ్చు, ఎక్కువ కావచ్చు కదా, మినిమం మాత్రం 30 లక్షలు ఖర్చు అవుతాయి బాబు. అంటే సార్ మరి ఎట్లా సార్ నా పరిస్థితి అంటే, బాబు నువ్వు ఏమైనా చెయ్యి, లేకపోతే గవర్నమెంట్లో తీసుకుపో, నీ కొడుకు ఆపరేషన్ చేస్తే బతుకుతాడు బాబు, సెకండ్ స్టేజ్లో ఉన్నాడు, ఈడగడ్డ ఉన్నాయి సార్, ఈడగడ్డ ఉన్నాయి. అయితే సార్ సరే సార్ అని మేము పొన్నం ప్రొఫెసర్ వారికి ఎవరు సలహా చేయరు సార్. అయితే నాకు సార్ అంటే చాలా ఇష్టం సార్, మన తిరుమల మల్లన్న సార్, ఎప్పటికీ లైవ్ చూస్తూ ఉంటా సార్ నేను ఎప్పటికీ. అయితే సార్ నుంచి మన లైవ్లో ఈ పెద్ద సార్లు ఎవరైనా అన్నదాత నా కొడుకు అంటే నాకు ఇచ్చే డబ్బులు అవసరం లేదు సార్, నాకు రూపాయి వద్దు సార్. ఎవరైనా సార్లు పెద్దలు సార్ దాతలు వాళ్ళు ఎవరైనా సాయం నాకు ఆపరేషన్ ఫ్రీగా చేస్తే ఆ దేవునికి సార్లకు కోరుకుంటున్నా సార్. ఇంకోటి సార్ మా భార్యకు పవన్ కళ్యాణ్ సార్ అంటే మన డిప్యూటీ సీఎం చాలా ఇష్టం సార్, నాకు కూడా ఇష్టం సార్. ఆ సార్ కూడా కొంచెం రిక్వెస్ట్ దండం పెడితే కోరుకుంటున్నాను సార్, నా కొడుకు కొంచెం ఆపరేషన్ చేయించాలని అందరికి దేవుళ్ళకు అందరి పెద్ద సార్లకు అన్నలకు తమ్ముళ్లకు అందరు. అయితే సార్ నేను ఆయనకు తెలిసేమో సార్, ఎవరైనా సాయం చేయాలని కోరుకుంటున్నా. వాళ్ళ నుంచి నాకు రూపాయి వద్దు సార్, నా జేబులో డబ్బులు రూపాయి వద్దు సార్, ట్రీట్మెంట్ చేపిస్తారు. నాకు ఆపరేషన్ సర్జరీ చేయాలని ఆ దేవునికి కోరుకుంటున్నా సార్. ఎవరు ముందు వస్తారో వాళ్ళు దేవుడు మంచిగా చూసుకోవాలి సార్. నా కొడుకు చిన్న 2 సంవత్సరాల సార్ కూడా అబ్బాయి సార్, మస్తు. ఒకవేళ ఇది ఎవరైనా అంటే సహాయం చేయాలనుకుంటే, అంటే వాళ్ళు ఏమడుగుతున్నారంటే అసలు యాక్చువల్గా మాకేం డబ్బులు ఏం అవసరం లేదు, కాకపోతే ఏంటంటే బాబుకు ట్రీట్మెంట్ చేయించాలని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ ట్రీట్మెంట్ చేయించే అవకాశం ఉంటే ఎవరైనా ఉంటే వాళ్ళైనా డాక్టర్లైనా కొంచెం ఈ నెంబర్ రాస్తాము, ఆ డాక్టర్లు కానీ హెల్ప్ చేయండి. లేదంటే ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే కూడా ఫోన్పే గూగుల్ పే అటువంటి ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే కూడా ఒక నెంబర్ రాస్తాం దయచేసి. ఎందుకంటే ఒక ప్రాణాన్ని మంచి యాక్టివ్ ఉన్నాడు బాబు, యాక్టివ్ ఉన్న బాబు ప్రాణాన్ని నిలబెట్టాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. మీ నెంబర్ చెప్పు సార్. 966 సార్, 966 84 22 59 సార్. భూపాల్ సార్, ఏంది భూపాల్ పేరు భూపాలని వస్తుందా సార్? భూపాల్ సార్, భూపాలని వస్తుందంట. భూపాల్ సార్ అది ఏది ఓకే. వాళ్ళు ఇచ్చే ఎవరో వాళ్ళకి తోచినంత సహాయం చేయాలని మేము కోరుకుంటాం సార్. ఇక తోచినంత సహాయం చేసే వాళ్ళు మేము దేవుని కంటే ఎక్కువగా భావిస్తాం సార్. రోజు పొద్దున లేచి వాళ్ళని కోరుకుంటాం సార్. బాబు చిన్న బాబు వాళ్ళ చేసే హెల్ప్ మీద మాత్రమే ఆధారపడి ఉంది సార్. పవన్ కళ్యాణ్ సార్ కూడా కొంచెం ఎంతో కొంత అందరికీ హెల్ప్ చేస్తారు. మా చిన్న బాబుని కూడా కొంచెం హెల్ప్ చేయాలని కొంచెం మేము కోరుకుంటున్నాం సార్. ఫోన్పే గూగుల్ పే ఉన్నది దీని నెంబర్కి 9666842259 9666842259. ఈ నెంబర్ భూపాల్ అని వస్తుందంట. నీ పేరు భూపాల్ సార్? నా పేరు సార్ భూపాల్. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయొచ్చు. లేదంటే ఎవరైనా నిజంగా ఒకవేళ డాక్టర్లు కానీ లేకపోతే ఏదైనా హాస్పిటల్ ముందుకు వస్తే డాక్టర్లు కానీ ఎవరైనా హాస్పిటల్ ముందుకు వస్తే అతను ట్రీట్మెంట్ చేయిస్తుందని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి దయచేసి ఆ చిన్న బాబు ప్రాణం కాపాడడానికి మీ అందరూ కూడా సహాయం చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు సార్. దండం పెడతా సార్, ఎందుకంటే ప్రాణాలు కాపాడు సార్.
నాకు ఒక్క రూపాయి మనీ వద్దు సార్. నేను అయితే నాకు కొనాలనో ఏదో నేను సంపాదించాలి, నాకు అవసరం లేదు సార్. నా కొడుకు నాకు బతికిస్తే ప్రపంచం తెలియని బాబుకి ఇంత పెద్ద జబ్బు అయితే సార్ నాకు రూపాయి వద్దు సార్. బాబు కోసం సత్యం చేపిస్తాను దేవుని కోరుకుంటారు సార్. ఎవరు ముందుకు వస్తారో కొంచెం సార్ ప్లీజ్ సార్. ఎవరైనా దేవుళ్ళు ఫోన్ పే గూగుల్ పే చేయండి 9666842259. ఒకవేళ నిజంగా ఎవరైనా ట్రీట్మెంట్ ఇట్లా చేయిస్తే మాత్రం ఇంకా సంతోషం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. తర్వాత ఏపీ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఉన్న ఎవరు పవన్ కళ్యాణ్ కూడా అంటే వాళ్ళ అభిమానంట. పవన్ కళ్యాణ్ కూడా ఒకవేళ స్పందించాలని చెప్పేసి ఆమె కోరుకుంటారు. నిక్ నేమ్ సార్ కూడా గబ్బర్ సింగ్ అని పెట్టుకున్నాం సార్. గబ్బర్ సింగ్ అని పెట్టుకుంటారట నిక్ నేమ్ పెట్టుకున్నాం సార్. పేరు మా పేరు గబ్బర్ సింగ్ సార్. సార్ దయచేసి సార్ ఎవరైనా సాయం చేయండి సార్. మీ కాళ్ళలో పెడతా సార్ ప్లీజ్ సార్. ఓకే ఏం సార్ దయచేసి సార్ ప్లీజ్ నా కొడుకుని బతికించండి సార్. కాళ్ళు బట్టి మొక్కుతున్నా సార్. సార్ నాకు మల్లన్న సార్ అంటే కూడా చాలా ఇష్టం సార్. ఎంతో కొంచెం సాయం చేయాలని కోరుకుంటున్నాను. అన్యం పుణ్యం తెలియని బాబుకి ఇంత పెద్ద ఎప్పుడు అనుకోలేదు సార్. బాబు కష్టం చూసైనా కొంచెం కరుణించాలని కొంచెం ఎంతో కొంత హెల్ప్ చేయాలని మేము కోరుకుంటాం సార్. ఇక మాకు ఆస్తి అంతస్తులు ఏం లేవు సార్. ఉన్నదట్లా మొత్తం అమ్మేసినాం సార్ బాబు కోసం. బాబు కంటే పెద్దది మాకేం లేదు సార్. కొంచెం బాబుకి మీరు తోచినంత వేలల్లో లక్షల్లో కోట్లల్లో మనుషులు ఉన్నారు సార్. తోచినంత మనిషికి రూపాయి ఇచ్చినా కూడా బాబు కొంచెం ట్రీట్మెంట్ అనేది కొంచెం జరుగుతుంది సార్. మా బాబుని కొంచెం వాళ్ళ పిల్లల్లాగే అనుకొని కొంచెం ఎంతో కొంత చెప్పేసి కోరుకుంటున్నారు వాళ్ళు పాపం. కొంచెం థ్యాంక్ యూ సార్. ఎవరైనా ఒకవేళ సహాయం చేయాలనుకుంటే 9666842259 నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయొచ్చు. కొంచెం పాపం ఆ ప్రాణాన్ని కాపాడడానికి మీ వంతు సహాయం చేయండి. ఇక మళ్ళీ పెరిగిన వెండి ధర. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు చల్లబడే సూచనలతో సోమవారం భారీగా దిగొచ్చిన వెండి ధర మంగళవారం మళ్ళీ దూసుకెళ్లింది. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి కుదరొచ్చనే అంచనాలు వెండి ధరను తగ్గించగా ఏకంగా రష్యా అధ్యక్షుడి నివాసంపై డ్రోన్ దాడి జరగడం ధర పెరిగేందుకు కారణమైంది. హైదరాబాద్ బులియన్ విపణిలో మొత్తం కూడా వెండి మళ్ళీ పెరిగిందట రేటు. ఒకరోజు నిన్న 21,000 తగ్గింది, మళ్ళీ పెరిగింది. ఇక క్యూర్ చేస్తాం, హైదరాబాద్ ప్లాస్టిక్ వినియోగంపై పూర్తిగా నిషేధం విధిస్తున్నామని చెప్పేసి ఇక్కడ సీఎస్ తర్వాత ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతాం. డిజిటల్ బస్సులు, ఆటోల స్థానంలో విద్యుత్ వాహనాలు. నెలకు 3 రోజులు పారిశుద్ధ్యం మెరుగుకు స్పెషల్ డ్రైవ్ పెడతారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. క్యూర్ ప్రాంత ప్రక్షాళనపై జోనల్ కమిషనర్లకు దిశానిర్దేశం చేసింది. నిన్న ప్లాస్టిక్ రహితంగా చేస్తారట. మరి చేస్తే బాగానే ఉంటుంది. వైకుంఠనాథుడి వైభోగం. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం. మాడ వీధుల్లో కనువిందుగా స్వర్ణ రథోత్సవం. శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. తిరువిధుల్లో స్వర్ణ రథోత్సవం వైభవం అని చెప్పేసి 10 రోజుల పాటు ఉంటుందంట. అక్కడ ఏది ఈ వైకుంఠ ద్వార దర్శనాలు 10 రోజుల పాటు నిర్వహిస్తారంట తిరుమలలో. మిగతా అన్ని ఆలయాల్లో కానీ ఒకరోజే ఉండే నిన్న. ఇది వైకుంఠ ఏకాదశి సందర్భంగా, ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిన్న ఒక్కరోజే చాలా ఆలయాల్లో కూడా చేసిండ్రు. అయితే తిరుమలలో మాత్రం 10 రోజుల పాటు చేస్తారంట. ఎవరైనా పోయి దర్శించుకోవాలనుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం పోయి దర్శించుకోవచ్చు. ఇక తిరుమలలో లైటింగ్, ఫ్లవర్స్ అవన్నీ కూడా మొత్తం భారీగా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇదేమో భద్రాచలంలో ఇక్కడ ముక్కోటి ఏకాదశి కంటే ముందు రోజు ఇది కూడా భద్రాచలమే. నిన్న ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాచలంలో శ్రీరాముల వారికి సంబంధించి ఇక్కడ వైకుంఠ ద్వార దర్శనాలు నిన్న భారీగా భక్తులు వచ్చేసిండ్రు.
అన్ని ఆలయాల్లో ఎట్లా జరిగిందో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది యాదగిరిగుట్టలో జరిగినటువంటి స్వామివారి దర్శనానికి సంబంధించి ఇక్కడ యాదగిరిగుట్టలో ఇలా జరిగింది. మంచి సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత అంగరంగ వైభవంగా యాదగిరిగుట్టలో నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ స్వామివారి దర్శనం ఇచ్చిండ్రు. నరసింహస్వామిని చాలామంది భక్తులు దర్శించుకున్నారు. ఇక ద్వారకా తిరుమలలో ఇక్కడ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఇది జరిగింది. స్వామివారికి ప్రత్యేక పూజలు ఇవన్నీ కూడా ఇది సింహాచలం అప్పన్న స్వామికి సంబంధించి నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇవి అప్పలాయకుంటకు సంబంధించి ఇక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తిరిగి బాగా ఏమైంది. ఇది నిన్న అన్ని చోట్ల కూడా అంటే మొత్తం వైష్ణవాలయాలన్నీ కూడా భక్తులతోటి మొత్తం కిటకిటలాడినాయి. మంగళగిరిలో ఇది ఏపీలో మంగళగిరిలో ఇట్లా ఉంటే భద్రాచలంకు సంబంధించి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాచలంలో కూడా భారీగా ఏర్పాట్లు చేసిండ్రు. భద్రాచలం ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి ఇందాక మనం విజువల్స్ చూసినాం కదా. శ్రీరామ జయ జయ రామ జయ జయ రామ అని చెప్పేసి ఇక కోనసీమ తిరుమల వాడపల్లికి సంబంధించి ఇవి విజువల్స్. అన్ని చోట్ల కూడా ఇక వైకుంఠ ద్వార దర్శనం తిరుమల వాడపల్లి ఇది. ఇక గోవింద గోవింద అంటూ ఇక్కడ శ్రీనివాసుని శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకున్నారు వైకుంఠ ద్వారం నుంచి. నిన్న తిరుమల శ్రీవారిని ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దర్శించుకున్నాడు. ఇవి వస్తలేనట్టు విజువల్స్. ఏమైంది ఇది అంగరంగ వైభవంగా జరిగినాయి ఇవన్నీ కూడా. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు వైకుంఠ ద్వార దర్శించుకున్నారు. 10 రోజుల పాటు కొనసాగే ఈ దర్శన భాగ్యం మంగళవారం గోవిందనామ స్మరణల మధ్య ప్రారంభమైంది. సోమవారం అర్ధరాత్రి దాటాక 12:05 తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, అర్చకులు శ్రీవారి ఆలయం తెరిచి మూలమూర్తికి ధనుర్మాస కైంకర్యం పూర్తి చేశారు. అనంతరం విఐపీలకు వైకుంఠ ద్వారం ద్వారా దర్శనాలు ప్రారంభమైన నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ తిరుపతికి పోయిండు. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకున్నాడు నిన్న కుటుంబ సమేతంగా పోయి. ఇక 4 లక్షల మంది ఉద్యోగుల ఆధార్లో తప్పులున్నాయంట, తనిఖీ చేయాలని ఖజానా శాఖకు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు అందుకుంటున్న ఉద్యోగుల వివరాల్లో తేడాలను ఆర్థిక శాఖ గుర్తించింది. ఆధార్లో ఏ పేరు ఉంటే దానికే వేతనం చెల్లించాలని ఆర్థిక శాఖ అన్ని శాఖల వివరాలు అడిగింది. అయితే అక్టోబర్ నుంచి శాశ్వత, తాత్కాలిక, కాంట్రాక్టు, పొరుగు సేవలు ఇలా అన్ని రకాల ఉద్యోగుల పేరు, తర్వాత ఆధారు, ఫోన్ నెంబర్ను సేకరిస్తోంది. ఇప్పటికీ కొన్ని ప్రభుత్వ విభాగాలు ఇంకా కొద్ది మందివి ఇవ్వలేదు. ఈ వివరాల సమర్పణకు బుధవారంతో గడువు ముగియనుంది అంటే ఇయ్యాలడుతున్నట్టుంది. ఇప్పటి వరకు అందినటువంటి 10 లక్షలకు పైగా ఉద్యోగుల పేర్లను ఆధార్, ఫోన్ నెంబర్లతో పోల్చి చూడాలని ఆర్థిక శాఖ భారత జాతీయ చెల్లింపుల సంస్థ NPCI కు పంపగా మొత్తం 4 లక్షల మంది ఉద్యోగుల ఆధార్ కార్డులపై ఉన్న పేరుకు, తర్వాత వేతనం పొందుతున్న రికార్డులో ఉన్న పేరుకు తేడాలు ఉన్నాయట. కాబట్టి అవన్నీ కూడా సవరించాలని చెప్తా ఉన్నారు. ఇక విపత్తినామ సంవత్సరం అంటే పత్తికి మొత్తం నష్టం జరిగింది ఈ సంవత్సరంలో. ఇది 2025లో
సంగారెడ్డి జిల్లాలో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పత్తి చేల్లో కూలీల ఖర్చులు కూడా వచ్చేలే లేవని పత్తిని తీయకుండా మూగజీవాల మీదకు వదిలేసిరట. చూసుకోయిగా దిగుబడి సగమాయే, మద్దతు ధర రాకపాయే అని చెప్పేసి పాపం పత్తి రైతులు చాలా బాధలు పడ్డారు. తెలంగాణ నీళ్ల బాధ తెలియని సీఎం, పోలవరం బంకచెర్లకు సిడబ్ల్యూసీ అనుమతి ఇచ్చింది. అడ్డుకోవాల్సిన సీఎం ఆంధ్రాకు సహకరిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర నీటి ప్రయోజనాలు కాపాడాలని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నాడు. వాళ్ళు ఉన్నప్పుడే ఆగం చేసిండ్రు, ఇప్పుడు ఆగమవుతుందని మళ్ళీ ఈయన అంటున్నాడు. ఇక పోలవరం బంకచెర్లకు సిడబ్ల్యూసీ అనుమతి ఇవ్వనే లేదు, అవాస్తవాలు ప్రతిపాదన హరీష్ దుష్ప్రచారం అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. అట్లా ఇయ్యనే లేదు, అట్లా ఇచ్చిందని చెప్పేసి నేను చెప్తున్నాడు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఇక మే 4 నుంచి ఎఫ్సెట్ ఉంటుంది. తొలుత అగ్రికల్చర్, ఫార్మసీ, తర్వాత ఇంజనీరింగ్ ఉంటుందట. 13-14 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్షల వివరాలను వెల్లడించింది ఉన్నత విద్యామండలి. ఇక గ్రూప్ 1 వివాదంపై జనవరి 22న తీర్పు ఉందట. హైకోర్టు ధర్మాసనం వెల్లడి. ఇక అప్పీళ్లపై ఇరు వర్గాల వాదనలు పూర్తి అయిపోయినాయి. 22 తారీఖు నాడు తీర్పు చెప్తారట. ఏమొస్తుందో చూడాలి. ఇక ఖలీదా జియా కన్నుమూత, బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా రికార్డు సృష్టించింది. సైనిక పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ధీర మహిళ. దశాబ్దాల రాజకీయ జీవితం. మోదీ సహా ప్రపంచ నేతలు నివాళులర్పించిండ్రు ఆమెకు. ఆమె క్యాన్సర్ తోటి చనిపోయిందంట. మొత్తం మీద ఒక 80 సంవత్సరాలు ఉన్నది ఆమె. ఏజ్ కూడా పైబడ్డది. ఇక గణితం పేపర్ 2 బేఫికర్ అట. ఇంటర్ 2 పేపర్ల మధ్య పాఠ్యాంశాల సమతుల్యత. మ్యాథ్స్ ఇక 60 మార్కులకే. సైన్స్ సబ్జెక్టుల్లో 20 నుంచి 30% సిలబస్ తగ్గిస్తారట. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. ఇట్లా అంటారు. సపరేట్గా లాస్ట్కి వచ్చినాక మళ్ళీ గదే చేస్తారు. పాతది నడుస్తుంది. మహిళలపై పెరుగుతున్న నేరాలు, వారి ప్రతిష్టను దెబ్బతీసే కేసుల్లో 9.02% పెరిగినాయట. గతం కంటే ఎన్డీపీఎస్ కేసులు 30.36% ఎక్కువ. తెలంగాణ నేర వార్షిక నివేదికను వెల్లడించింది డీజీపీ శివధర్ రెడ్డి. బంధాలు బీటలు వారకుండా అంటే పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత తలక అంటున్నారట. 4 రోజులకే నువ్వు అక్కడ నేను ఇక్కడ, నీకే నాకే అనుకుంటున్నారట పరిస్థితి. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్తో బలమైన వైవాహిక బంధాలకు పునాది. జిల్లాకో కేంద్రం ఏర్పాటు చేయాలి. తేరే మేరే స్వప్నే పేరిట జాతీయ మహిళా కమిషన్ మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రంలో వీటి ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందట. అయితే ఏమైందంటే అసలు యాక్చువల్గా బండాలు బీతలు పడుతున్నాయి. పెళ్లి చేసుకున్న తర్వాత ఉంటారో కలిసి ఉంటారో లేదో తెలియదు. అప్పుడేమో 100 ఏళ్ల బంధం, 100 ఏళ్ల పంట, సచ్చదాకా వీళ్ళతోటే కలిసి ఉండాలని పాతకాలంలో అంటుండే. కానీ ఇప్పుడేమవుతుందంట, ఇవాళ పెళ్లి చేసుకుంటున్నారు, రేపు విడిపోతున్నారు. ఇట్లా అవుతుందన్నమాట కథ. కాబట్టి ఎందుకు విడిపోతున్నారు? చిన్న చిన్న కారణాలతోటి, పెద్ద కారణాలతోటి, రకరకాల కారణాలతోటి ఇట్లా విడిపోతూ ఉన్నారు. దీంతో అట్లా విడిపోకుండా ఉండాలంటే ఒక అవగాహన ఉండాలి. ఇద్దరి మధ్య ఒక సఖ్యత ఉండాలి. ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోవాలి. అట్లా అని చెప్పేసి ఒకరికి వ్యతిరేకంగా ఒకరు ప్రవర్తించకూడదు. ఇంకోట్లో కొన్ని నిబంధనలు ఉంటాయి. అవి అవన్నీ కాకుండా ఇష్టం వచ్చినట్టుగా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటా అంటే ఎట్లా కలిసి ఉంటారు? కలిసి ఉండాలంటే ఇద్దరికి నచ్చినట్టుగా ఇద్దరు ఉండాలి, ఒకరికి నచ్చినట్టుగా ఒకరు ఉండాలి. ఒకవేళ మనది ఏమన్నా పొరపాట్లుంటే, తప్పులుంటే వాటిని మార్చుకోవాలి. మార్చుకోకపోతే తూకిత్తే మైకిత్తే అంటే కథం లెక్క. నువ్వు అక్కడ నేను ఇక్కడ అన్నట్టు ఉంటుంది లెక్క. కాబట్టి ఈ బంధాలు బీటలు వారకుండా ఉండాలంటే ఒక అవగాహన అవసరం అని చెప్పేసి దానికోసం ప్రత్యేకంగా కౌన్సిలింగ్ని ఏర్పాటు చేస్తున్నారంట. కాబోయే దంపతులిద్దరూ ఐటీ నిపుణులు, మెరుగైన ఆదాయం ఉంది. వివాహం తర్వాత ఎవరో ఒకరు రీలొకేషన్ కావాల్సిందే. అంటే ఏంటన్నా ట్రాన్స్ఫర్ అవుతారు, కావాల్సిందే. కెరియర్ వృద్ధికి కొంత అవరోధం తప్పదు. ఎవరు త్యాగం చేస్తారు, ఎవరు సర్దుకుపోవాలని చెప్పేసి అడిగినప్పుడు తర్వాత ఇంకోసారి కొన్నిసార్లు ఏమవుతుందంట, పెళ్లి కుమారుడికి అంటే భర్తకు జీతం తక్కువ ఉంటుందంట, భార్యకి జీతం ఎక్కువ ఉంటుందట. అట్లున్నప్పుడు భార్య డామినేషన్ చేస్తుంది. ఏం చేస్తున్నారా నాయన, నీ జీతం ఎంత, నీ కథ ఎంత, నీ లెక్క ఎంత అంటున్నారట. దీంతో ఏమవుతుంది, బండాలు బీటలు వారుతున్నాయి. తూకిత్తే మైకిత్తే అంటే ఏముంటుంది లెక్క. కాబట్టి అట్లా విడిపోతున్నారంట. కాబట్టి ఒక అవగాహనతో ఉండాలని చెప్పేసి కౌన్సిలింగ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పెళ్లి కూతురు పెళ్లి కుమారుడి కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు. అయితే అలాంటప్పుడు సామాజిక కుటుంబాల ప్రభావం లేకుండా ఇద్దరు సంసార జీవితాన్ని మెరుగ్గా ఎలా తీర్చిదిద్దుకోవాలి, అత్తారింట్లో ఎలా నడుచుకోవాలి, అనుకోకుండా వివాహానికి ముందు లేదా తర్వాత భర్త ఉద్యోగం కోల్పోతే ఆర్థిక ఇబ్బందులు అధిగమించడం ఎట్లా, ఇలాంటి అంశాలపై కాబోయే దంపతులు వాస్తవిక అంచనాలు,
మెరుగైన సంభాషణలతో ముందస్తు వివాదాలు తగ్గించుకొని బలమైన వైవాహిక బంధాలు ఏర్పాటు చేసుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఫ్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించిందట. పలు రాష్ట్రాలు ఈ దిశగా ముందడుగేస్తున్నాయి. ఈ క్రమంలో కౌన్సిలింగ్ కేంద్రాల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, కౌన్సిలర్లకు ప్రశ్నావళి, వ్యక్తిగత గోప్యత తదితర అంశాలపై జాతీయ మహిళా కమిషన్ తేరే మేరే స్వప్నే పేరిట మార్గదర్శకాలను వెబ్సైట్లో పెట్టిందట. కాబట్టి ఇద్దరు కలిసి ఉండాలంటే ఏం చేయాలి? ఒకరి మీద ఒకరికి మంచిగా నమ్మకం ఉండాలి, ఒకరికొకరు నమ్మకంగా బతకాలి, ఇట్లా జీవించాలి. నేను ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నా ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటా అంటే మరి ఎవరి దారిలో వాళ్ళు ఉంటేనే కరెక్టు. ఇద్దరు కలిసి ఉండాలనుకున్నప్పుడు ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోవాలి, ఒకరికి నచ్చినట్టు ఒకరు ఉంటే జీవిస్తే ఆ బంధాలు నిలబెడతాయి. అలా కాకుండా తూకిత్తే మైకిత్తే అన్నప్పుడు అంతే, ఇక ఎక్కడిదక్కడ అయిపోతుంది అనమాట. అట్లా కాకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పేసి ఒక కౌన్సిలింగ్కు ఏర్పాటు చేస్తుందట రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇది సంగతి చూసుకుంటే డిసెంబర్ 31 ఇదిగో డియర్ ఇక ట్రాఫిక్ హెవీగా ఉంది, వచ్చేటప్పటికి 1 గంట దాటొచ్చని చెప్పేసి నా కోసం ఎదురు చూడకని మందు దాకా కూడా ఫోన్ చేస్తున్నాడు. చేస్తారు, ఇవాళ నడుస్తాయి అవన్నీ. కాబట్టి ఇంటికి తెచ్చుకొని తాగురు అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే 12 గంటల దాకా వయసులు పెట్టిరంటే ఇంటికి తెచ్చుకొని తాగురు అన్నట్టు. 1 గంట దాకా ఏది అట్లా ఏమంటారు వాటిని అన్నీ కూర్చొని తాగడానికి బార్లా 1 గంట దాకా బార్లు కూడా ఎందుకు ఓపెన్ చేస్తున్నారంటే ఒకవేళ మీరు వెహికల్ ఏమైనా తెచ్చుకొని డ్రైవర్ని పెట్టుకొని లేకపోతే వేరే ఏదైనా ఏర్పాట్లు చేసుకొని చెప్పడం అన్నమాట. కాబట్టి ఇట్లా చేసుకోవాలంట. దానికి సంబంధించి చెప్తా ఉన్నారు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక మే 4 నుంచి ఎఫ్సెట్ అంట, 13-14 తేదీల్లో ఐసెట్, 18న లా సెట్, 8 ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించింది ఉన్నత విద్యా మండలి. ఇక అర్జున్ అదరాహో మొత్తం మీద 2 ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో 2 కాంస్య పథకాలను గెలుచుకున్నాడు వరంగల్ యువకుడు. ప్రపంచ బ్లిడ్జ్ చెస్లోనూ కాంస్యం, ఇప్పటికే ర్యాపిడ్ విభాగంలో కంచు పథకం అని చెప్పేసి అక్కడ విజయాలు సాధించిండు. 3 కార్పొరేషన్లకు రంగం సిద్ధం చేస్తున్నట. హైదరాబాద్తో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరి, ఇక 150 డివిజన్లతో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఇప్పటికే ఉన్నది కదా. మరి దాన్నే ఉంచుతారా లేకపోతే ఇంకొంచెం అటు ఇటు చేస్తారో తెలియదు, కానీ 150 ఉంచుతారట. 76 డివిజన్లతో సైబరాబాద్, 74 డివిజన్లతోటి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటు. ఇక 2న శాసనసభలో ప్రకటించనున్న ప్రభుత్వం. విభజన ప్రక్రియ పూర్తి, సర్కారు వద్ద నివేదిక. ఫిబ్రవరి చివరి నాటికి తుది నోటిఫికేషన్. కొత్త కార్పొరేషన్లకు ప్రత్యేక భవనాలంట. 10 ఎకరాల చొప్పున కేటాయించాలని నిర్ణయం. తాజాగా బదిలీ అయిన అడిషనల్ కమిషనర్లే కొత్త కార్పొరేషన్లకు భవిష్యత్తు కమిషనర్గా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టి మరి ఏం చేద్దాం, ఏం కథ, ఎట్లా అని చెప్పేసి చూసుకున్నప్పుడు హైదరాబాద్కు 150 డివిజన్లు, సైబరాబాద్కు 76, ఇక్కడ తర్వాత మల్కాజ్గిరికి సంబంధించి 74, మొత్తం 300. ఇవన్నీ కూడా చేస్తారట, 3 విభాగాలుగా చేస్తారట దీన్ని. ఇక హైదరాబాద్లో ప్లాస్టిక్ బ్యాన్. కోర్ అర్బన్లో పెద్ద సమస్య చెత్తేనట. చెరువులు, నాలాల్లో ప్లాస్టిక్ చేరొద్దు. జనవరి నుంచే పూడిక తీత పనులు నడుస్తాయంట. ఆల్రెడీ మా నడుస్తున్నది, కానీ మా నల్లచెరువు ఉంటుంది, మా ఆఫీస్ వెనుక ఉప్పల్ నల్లచెరువు అంటారు. ఈ నల్లచెరువు పెద్దగా ఉండే, దాన్ని మొత్తం పూర్తి చేసి ఇంత వేసిరు. ఇప్పుడు కుంట లెక్క వేసిరు, చెరువుని కుంట వేసిండ్రు. కుంట వేసి మొత్తం సుందరీకరణ, పిందరీకరణ మంచిగా నడుస్తుంది కథ అంతా. ఏం చేస్తారు ఇప్పుడు? చెరువు నడుమ ఏం చేసినంటే ఓ గుడి కట్టిండ్రు. గుడి కడితే నేనేమనుకున్నా, అరే గుడికి మంచిగా పడవలో బిడవలో పోతట్టు అట్లా చేస్తారేమని అనుకున్నా. ఆ గుడి దాకా మొత్తం గుడిపేసిరు కథం. చెరువునే గుడిపేసిరు. చెరువు గుడిపేసి ఇప్పుడు అది నడుస్తుంది కథ. మొత్తం మీద ఇంత చేసిరు. ఈ సుందరీకరణ పనులు ఇట్లుంటాయి. ఇంకా పక్కకు రియల్ ఎస్టేట్ నడుస్తుంది మస్తుగా. ఇక బిల్డింగ్లు కట్టుకోవచ్చు, అంతా నడుస్తుంది. హైడ్రా బీడ్రా ఇవంతా జాంతానే ఉంటుంది లెక్క ఇక్కడ ఇటువంటి దగ్గరలో. 10 రోజులకు ఒకసారి చెత్త తొలగింపు డ్రైవ్ చేపట్టాలి, నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. పత్రాలు, పాలన అంతా స్మార్ట్గా. ఔటర్ లోపల ఈ బస్సులు అంట, ఈ ఆటోలు నడిచేలా చర్యలు. జిహెచ్ఎంసీ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి 4 ఐఏఎస్ల బదిలీ, మరో 2కి అదనపు బాధ్యతలు ఇచ్చిరట. కొత్త సంవత్సరంలో పోలీసు కొలువులు. 14,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నట. త్వరలో నోటిఫికేషన్ విడుదల. 2 ఏళ్లుగా నిరుద్యోగుల ఎదురుచూపు. ఖాళీగా వేలాది కానిస్టేబుల్ పోస్టులు, సిబ్బందిపై పెరిగిన పనిభారం అని చెప్పేసి అంటున్నారు. ఆ ఈడబ్ల్యూఎస్ కోటా కూడా తీసేస్తే మంచిగా ఉంటుంది.
అమెరికాలో గడప దాటని భారతీయులు, బెంబేలెత్తిస్తున్న వీసా తనిఖీలు, ఇళ్లకే పరిమితమైన వలసదారులు, ట్రంప్ కఠిన ఆంక్షలతోటి బిక్కిరి అవుతున్నట. చూసుకో, ఆగమాగం ఉన్నది కథాడ. విదేశాలే కాదు అమెరికా లోపలి ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న వైనం. అగ్రరాజ్యంలో సందడి లేని న్యూ ఇయర్. కేఎఫ్ఎఫ్ తర్వాత ఎన్వైటీ సర్వేల్లో వెల్లడైందట. మొత్తం మీద బయటకు వస్తలేరట పాపం. ఎందుకనంటే ఇప్పుడు టైం అయిపోయిందంటే మళ్ళీ వెళ్ళిపోవాలి, లేకపోతే తీసుకొని మళ్ళీ పంపించేస్తున్నారు, లేకపోతే బయట పని చేయడానికి అవకాశం లేదు. మీరు దేనికోసం వచ్చిర్రు? చదువుకోవడానికి వచ్చిర్రా, లేకపోతే ఇది అమెరికా చూడడానికి వచ్చిండ్రా, లేకపోతే ఇక్కడనే పని చేయడానికి వచ్చిండ్రా? ఏదో క్లియర్గా చెప్పారని చెప్పేసి ఆ వీసాలు చూస్తే అర్థమైపోతుందట. అర్థమైపోతే తీసుకుపోయి లోపలేయడమో తీసుకుపోయి ఇక్కడ పంపించడమో ఇదంతా జరుగుతుందట. దాంతో ఎవరు బయటకు వస్తలేరు. దారుణంగా ఉంది పరిస్థితి. ఇక రాజధాని ఢిల్లీపై సుదర్శన చక్రం. 5,181 కోట్ల విలువైన గగనతల రక్షణ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం చెప్పింది, సుదర్శన చక్రం పేరుతోటి. ఇక శత్రు దుర్భేద్యంగా మారనున్న ఢిల్లీ 30 కిలోమీటర్ల పరిధిలో వైమానిక దాడులకు అడ్డుకట్ట వేస్తారట సుదర్శన చక్రంతో. ఎందుకంటే దేశ రాజధాని కాబట్టి దాని రక్షణ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. రాజధాని కాదు, ఎక్కడైనా రక్షణ ఇంపార్టెంటే, కానీ అక్కడ ఎక్కువ దాడులు జరుగుతాయినటువంటి ఒక అది ఉంటుంది కాబట్టి. స్టాక్ మార్కెట్ లాంటిది ప్రేమ వివాహం అనట. చూసుకో, అందులోనూ హెచ్చు తగ్గులు ఉంటాయి. ఓ కేసు విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు అన్నదట, స్టాక్ మార్కెట్లో ఒకసారి లేస్తుంది, ఒకసారి పడిపోతుంది కదా, ప్రేమలలో కూడా అట్లనే ఉంటుందట. బాగా ప్రేమ ఒక్కసారి చూపిస్తారు, ఒక్కోసారి డౌన్ అయిపోతుందట మళ్ళీ ప్రేమ. పోరాబాయ్ తూకితే మైకితే అంటారట మళ్ళా, నువ్వు అటు నేను ఇటని. అట్లా ప్రేమలలో అట్లనే ఉంటాయని చెప్పేసి హైకోర్టు న్యాయమూర్తి అన్నట్టున్నాడు. ఇక బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత, క్యాన్సర్తో పోరాడుతూ మృత్యువాత. 2 దఫాలుగా 10 ఏళ్ల పాటు పదవిలో ఉన్నదామె. 40 ఏళ్లుగా హసీనాకు ప్రధాన ప్రత్యర్థి ఈమెనే, షేక్ హసీనాకు. సంతాపం తెలిపిన ప్రధాని మోడీ, రాహుల్, హసీనా, యూనస్ అందరూ కూడా సంతాపం తెలిపినరు. సూటిగా సుత్తి లేకుండా కోర్టు వాదనలో సంస్కరణలకు సుప్రీంకోర్టు శ్రీకారం చుడుతున్నట్టు. ఇక రోజు నడిపిస్తాం ఇట్లా అంటే కుదరదు, టైం పెడతారు. 2 గంటల్లో చెప్పాలి, మొత్తం వాదనలు నింపించాలి. ఇక లేదు నేను 2 రోజుల దాకా చెప్తా, 3 రోజుల దాకా చెప్తా అంటే అది జాంతనయ్యి, అట్లా లేదంట. కోర్టు వాదనలో సంస్కరణలకు సుప్రీంకోర్టు శ్రీకారం. ఎంత సమయం వాదిస్తారో ముందే చెప్పాలంట. ఇచ్చిన గడువులోగా వాదనలు ముగించాలి. 3 రోజుల ముందే లిఖితపూర్వక వాదనలు ఇవ్వాలి. ఇక ఒక కాపీ ప్రత్యర్థి పక్షానికి కూడా ఇవ్వాలి, ఆపోజిట్ వాళ్ళకు కూడా. న్యాయవాదులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చేసింది. ఉపాధి హామీకి బీజం మెదక్లోనే పడ్డదంట. ఉపాధి హామీ పథకం ఉంది కదా ఇప్పుడు, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఎందుకు బీజం పడ్డది, ఎందుకు అట్లా చేయాలనుకున్నారంటే, మెదక్ జిల్లాలో ఒక కరువు కాటకాలు ఏర్పడ్డప్పుడు ఒక గ్రామం మొత్తం కూడా వలసలు పోయి దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తినడానికి తిండి లేదు, కనీసం కట్టుకోవడానికి బట్టలు లేవు. అటువంటి పరిస్థితుల్లో ఒక స్వచ్ఛంద సంస్థ చేసిందంట. 2000 సంవత్సరంలో దేశంలో కరువు తాండవించింది. మెదక్ జిల్లా గుట్టికిందపల్లిలో మానవ హక్కుల సంఘం నేతలు పర్యటించిండ్రు. మెదక్ జిల్లా గుట్టికిందపల్లిలో తిండి లేక వలస వెళ్ళిన ఆ గ్రామ ప్రజలు మొత్తం ఊరూరే కాలైపోయిందట. ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, ఇక్కడ ఉస్మాన్ సిటీ ప్రొఫెసర్ ఉండే కేశవరావు జాదవ్ చొరవతో రొట్టె పప్పు పంపిణీ కార్యక్రమం చేపట్టిండ్రు. అరే పాపం తిండి లేక వీళ్ళు బాధపడుతున్నారు కాబట్టి వీళ్ళకు రొట్టె ఇవ్వాలి, తర్వాత పప్పు ఇవ్వాలని చెప్పేసి ఆ పంపిణీ కార్యక్రమం చేపట్టిరట. ఆ స్ఫూర్తితో ఇతర ప్రాంతాల్లోనూ కూడా విస్తరించిండ్రు. ఈ క్రమంలోనే ఉపాధి హామీ పథకం వచ్చింది. ఎందుకంటే ఉపాధి లేక వీళ్ళు వేరే రాష్ట్రాలకు వేరే ప్రాంతాలకు వలసపోతున్నారు కాబట్టి వీళ్ళకి ఇక్కడనే ఉపాధి కల్పిస్తే, ప్రభుత్వమే ఉపాధి కల్పిస్తే మంచిగా ఉంటుందని ఉపాధి హామీ పథకం ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందట. ఇక కేంద్రం తెచ్చిన కొత్త చట్టంతో ఉపాధి నిలిచిపోతుందని చెప్పేసి భయంతో కూలీలు ఉండరని చెప్పేసి అంటున్నారు. మొత్తం మీద ఉపాధి హామీ పథకం ఈ స్ఫూర్తితోటి స్టార్ట్ అయిందట. ఎందుకంటే అసలు దారుణమైనటువంటి పరిస్థితుల్లో అసలు తినడానికి తిండి లేక, తర్వాత కట్టుకోవడానికి బట్టలు లేక ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు కాబట్టి, అంటే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నప్పుడు ప్రభుత్వం బాధ్యతగా ఈ ఉపాధి హామీ పథకాన్ని చేపట్టింది. కనీసం సంవత్సరానికి 100 రోజులైనా పని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చింది దాన్ని. తగ్గిన నేరాలు, పెరిగిన రోడ్డు ప్రమాదాలు, మరణాలు, క్షతగాత్రుల సంఖ్య తగ్గిందట. రాష్ట్రంలో సైబర్ నేరాలు భారీగా తగ్గాయి. దొంబీలు, కొట్లాటలు 47% తగ్గుముఖం. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపడంతో కేసులు పెరిగినాయి. 2025 తెలంగాణ నేర వార్షిక నివేదికని విడుదల చేసిండ్రు. దేశంలో పలు రాష్ట్రాల్లో
పలు అంశాల్లో రాష్ట్ర పోలీసులే బెస్ట్ అని చెప్పేసి డీజీపీ శివధర్ రెడ్డి అంటుండు. ఆ 10 రోజులు టోల్ వద్దంట. ఇది సంక్రాంతికి 8 తారీఖు నుంచి 9 తారీఖు నుంచి 18 తారీఖు దాకా ఏది టోల్ వసూలు చేయొద్దు అని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రానికి లేఖ రాస్తున్నాడు. ఎందుకనంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎందుకు ట్రాఫిక్ జామ్ అవుతుంది? సంక్రాంతికి పోయేటోళ్ళకు ఆంధ్ర పోయేటోళ్ళు అదొకటి. తర్వాత ఇప్పుడు ఏముందంటే ఏది ఈ మేడారం జాతర కూడా ఉంటుంది కదా, మేడారం జాతరకు కూడా పోయేటోళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అది కూడా దాని గురించి కూడా ఆలోచిస్తున్నారట. అందుకని కేంద్రానికి లేఖ రాస్తున్నారు. మీరు టోల్ని వసూలు చేయొద్దు ఈ రోజులల్లా, మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు. మరి ఎట్లా పైసలు ఎట్లా అంటే కావాలనుకుంటే మేమే కొన్ని పైసలు ఇస్తాం అంటే మినిమం ఇస్తాం, మేము మొత్తం అంటే ఇయ్యం కానీ మినిమం ఎంతో కొంత అంటే ఇస్తామని చెప్పేసి ఒక లేఖ రాసిండట కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జనవరి 9 నుంచి 18 వరకు హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ వసూలు చేయొద్దు. గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి లేఖ రాసిండ్రు. సంక్రాంతి సమయంలో ట్రాఫిక్ జామ్కు నివారించేందుకే తప్పనిసరి అయితే R&B నుంచి కనీస రుసుము ఇస్తామని చెప్పేసి కూడా చెప్పిండట లెటర్లా. ఇక బీఆర్ఎస్ కమిషన్ల కక్కుర్తి, తుమ్మిడిహెట్టిలా జూరాలకు కేసీఆర్ అన్యాయం చేసిండని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. నాడు ఉద్యమద్రోహి, నేడు జలద్రోహి. గోదావరి నీళ్ల తరలింపుపై ఏపీకి సీఎం రేవంత్ మద్దతు. నల్లమల్ల సాగర్ నిర్మించినా రాష్ట్రానికి నష్టమే. దీనికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పేసి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నాడు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గీమ్ ఏమంటుందో చూద్దాం. ఈమెనేనా? ఈమె కాదు, ఇక్కడ ఉన్నది ఈమె, స్టార్టింగ్లో ఉన్నట్టుంది. అగో ఏమే మళ్ళా మధ్యలో ఉన్నదా? రైట్. అర్జున్ కాంస్య చరిత్ర. వరల్డ్ బ్రిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్లో సత్తా చాటిన తెలంగాణ యువ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ సరసన వరంగల్ కుర్రాడు నిలబడ్డాడంట. పవర్ పాయింట్ రివర్స్ గేమ్. నాడు వద్దన్న పీపీటీ, నేడు ముద్ద అని చెప్పేసి ఒక కథన వేసింది ఈమె. ఇది కాంగ్రెస్ ద్వంద్వ నీతి. అప్పుడేమో వద్దన్నారు, ఇప్పుడేమో ఎట్లా వేస్తారని చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎట్లా చేస్తారని చెప్పేసి అంటున్నారట. ఇప్పుడు ఇది కొత్త రాగం ఎత్తుకున్నారు మళ్ళా కేటీఆర్ కానీ, తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ బ్యాచ్ అంతా. వేడిగడ్డ కుంగలేదంట, బాంబు పెట్టిరట. బాంబు పెట్టినందుకే అది వెళ్ళిపోయిందని చెప్పేసి మళ్ళీ అదొక కథ, కొత్త కథ చేస్తున్నారు. మీ గవర్నమెంటే ఉండగారా నాయన ఇప్పుడు? అప్పుడు ప్రభుత్వం మీదే ఉన్నది కదా, బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది కదా. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు బాంబు పెడితే సప్లైకి ఎట్లుకున్నారు కింద బాంబు పెడుతుంటే? ఇట్లా మాట్లాడతారన్నమాట. నిజంగానే అనుకుంటారు, ఒక తెలియకపోతే నిజంగానే అనుకోవాలి, అట్లుంటుంది ఇలా కథ. నల్లమల్ల సాగర్ ఏపీ దోపిడీకి పచ్చజెండా. నల్లమల్ల సాగర్కు రేవంత్ సై, ఏపీ దోపిడీకి పచ్చజెండా ఊపినట్టుగా చర్చల కమిటీకి పేర్ల ప్రతిపాదన, కేంద్రానికి అధికారుల జాబితా. అందులో ఆదిత్యనాథ్ దాస్కు చోటిచ్చిరట. నాడు లేదంటూనే నేడు కమిటీ ఏర్పాటు చేయడంపై సర్వత్రా ఆగ్రహం. రాష్ట్ర జలహక్కులు ఏపీకి దారాదత్తం, ఏపీని నిలువరించాల్సింది పోయి బాబుకు సహకరించే తహతహ అని చెప్పేసి ఓ స్టోరీ వేసుకొచ్చింది. ఇవి ఇంటి దొంగల జలద్రోహం అని చెప్పేసి వీళ్ళే పంపిస్తున్నారని. గురుదక్షిణగా ఏపీకి తెలంగాణ జలహక్కులు అప్పగిస్తున్న రేవంత్ అని చెప్పేసి హరీష్ రావు ఆరోపిస్తున్నాడు. మే 4 నుంచి 11 వరకు వెబ్సైట్ అంట. ఇవి సెట్లు ప్రకటించేసారు నిన్న. ఒక్క బస్తా కోసం 3 కోటి ప్లాట్లు, 3 కోటి ఏకాదశి నాడు కూడా నిలబడ్డారట. ఏది యూరియా కోసం. బోరు పడలేదని రైతు బలవన్మరణం చెందినట. పొలం వద్ద ఉరేసుకుని ఆత్మహత్య. గట్టుదున్నెపల్లిలో విషాదం. ఇగో యూరియా కొరత లేదు, సరిపడా అందుబాటులో ఉన్నది, ఆందోళన చెందొద్దని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నాడు. లేని యూరియాకు నోడల్ ఆఫీసర్లు, పంపిణీకి ప్రత్యేక అధికారుల నియామకం. ఒక్కో అధికారికి 4 నుంచి 6 జిల్లాల బాధ్యతనంట. కొరత ఉందంటూ వచ్చే వార్తలకు రిజైన్లు ఇవ్వాలని ఆదేశాలు. ఇక కాంగ్రెస్ డబుల్ స్మార్ట్, సాగుకు మీటర్లపై 2 నాలుకల ధోరణి అని చెప్పేసి ఇదో కథనం. పుట్టుకతోనే అప్పుల్లో 3వ డిస్కమ్ అంట. పుట్టుకతోటే అప్పులలో పడుతుందట. వీళ్ళేమో ఉన్నదాన్ని అప్పులలో చేసుకొచ్చిండు కాకప్పుడు, ఇదేమో పుట్టుకతోటే ఇట్లా చేస్తున్నట్టు వీళ్ళు. మేడం చెప్పిందే వేదం. సీఎంఓలో ఆమె ఎంత చెప్తే అంతేనట. ప్రోటోకాల్ వ్యవహారంలోనూ మర్యాదలు. సోషల్ మీడియాలో వైరల్ ఆసక్తికర చర్చ. మరి పేరు చెప్తే అయిపోతుండే కదా. మనదే ఇదంతా. నేనే పోస్టింగ్ కావాలన్నా ఏం కావాలన్నా మై హూనా
అన్నీ నేను చూసుకుంటా, దగ్గరుండి పని పూర్తి చేస్తా. ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా ఓ కిలాడి లేడీ సాగిస్తున్న వ్యవహారం ఇది. ఆఫీసులో ఆమె ఎంత చెప్తే అంతేనట, ఏం చేస్తే అదేనట. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ప్రభుత్వ పెద్దలతో తనకున్నటువంటి పరిచయాలను, సీఎంఓ సంబంధాలను పబ్లిసిటీ చేసుకుంటూ సదరు మహిళ చేస్తున్న హంగామా రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసిందట. ఆ పేరు రాస్తే అయిపోతుండే కదా. ఇక 10 రేప్ కేసులు, తర్వాత 4 కిడ్నాప్లు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది కథ. మొత్తం మీద అందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే రేపు ఇవాళ నైటు దావతులు వివతులు అన్నీ కూడా మంచిగా గట్టిగా చేసుకొని, కాకపోతే ఏంటంటే జాగ్రత్తగా ఉండుర్రి. ఇంత మందు తాగితే కూర్చున్న చోట మందు తాగి అన్నే ఉండేటట్టుకు ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే మందు మరి అమ్ముతుంది కాబట్టి, ప్రభుత్వం అమ్ముతుంది కాబట్టి తప్పని పరిస్థితి ఉన్నట్టు కనిపిస్తుంది. చాలామంది మరి అట్లెట్లయితే అంటారు, ఒకవేళ తాగొద్దంటే నువ్వు తాగకపోతే మమ్మల్ని వద్దా అంటావు పోయి నువ్వో అట్లా అని చెప్పేసి కూడా ఉంటుంది కథ. కాబట్టి తాగేవాళ్ళు తాగండి, ఊగేవాళ్ళు ఊగండి. కానీ కాకపోతే ఏంటంటే కుటుంబాలు ఉన్నాయి, తర్వాత పిల్లలు ఉన్నారు, తర్వాత కుటుంబాలు ఉన్నాయి, భార్య పిల్లలు ఉన్నారు, అందరూ కూడా తల్లిదండ్రులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని తాగుండ్రి. కాకపోతే ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ మాత్రం తాగని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని డ్రైవింగ్ చేయించేసి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. లేకపోతే ఇంటికాడ కూర్చొని తాగురు బెస్ట్గా. అందుకని అన్నిటికంటే బెస్ట్ అంటే ఇంటికాడ కూర్చొని తాగి తింటే బెస్ట్. కాబట్టి మొత్తం మీద నూతన సంవత్సరం అనేది సంతోషాన్ని ఇవ్వాలి కానీ విషోదాన్ని ఇవ్వద్దు అని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఇక మటన్ మందు కథా కార్యక్రమం ఇదంతా కూడా నడుస్తుంది కాబట్టి మన పబ్బులు బిబ్బులు అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. తర్వాత నూతన సంవత్సర వేడుకల్ని అంటే 31 డిసెంబర్ని మంచిగా చేసుకొని నూతన సంవత్సరంలోకి ఆనందంగా సంతోషంగా అడుగుపెట్టాలని, వచ్చే సంవత్సరం కూడా అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. కాబట్టి జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. మీరు సంతోషాన్ని కాదనట్లేదు, కాకపోతే ఏంటంటే జాగ్రత్తలు తీసుకొని ఇవన్నీ చేసుకుంటే మంచి. రాష్ట్రంలో ఒక 2 కీలక పరిణామాలు జరిగినాయి. ఒకటి హైదరాబాద్, సైబరాబాద్